ఈరోజు మన 6R9 న్యూస్ ఇంటర్వ్యూ చేయబోతున్న మహిళ, ఎందుకంటే ఏ విషయాన్నైనా ఏ సమస్యనైనా పట్టుకుంటే సాధించేదాకా వదిలిపెట్టరు అనే పేరుంది. ఇవన్నీ ఇంటర్వ్యూ ముందు చెప్పే ముందు ఇంటర్వ్యూలోనే మనం మాట్లాడుకుంటే కూడా బాగుంటుంది. వారే నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీగా వర్క్ చేస్తూ గుంటూరులో ఏటి అగ్రహారంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఈ రోజున మన 6R9 న్యూస్ ఇంటర్వ్యూలో జుత్తిగా శ్రీనిలత గారు మన ఇంటర్వ్యూలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎందుకంటే ఇంట్రడక్షన్లోనే చెప్పేస్తే తెలిసిపోతూ ఉంటుంది. మీతో నేను చాలా మాట్లాడాల్సింది ఉంది. ముఖ్యంగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనుకోని మిమ్మల్ని అనొచ్చు ఈ గుంటూరుకి అయితే. ఆ పేరైతే ఉంది. ముఖ్యంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్, మీకు అంత గొప్ప పేరు ఇక్కడ ఉంది అనేది మేము తెలుసుకున్న ఈ 10 రోజుల నుంచి మేము అందరినీ తెలుసుకున్న దాంట్లో మాకు తెలిసిన విషయం. థ్యాంక్ యూ మేడం. అదే మేడం, మీదైతే ముఖ్యంగా భీమవరం, కాకినాడ పుట్టిల్లు, మెట్టినిల్లు. మరి గుంటూరుకి ఎలా లోకల్ అయిపోయారు? మేము రావడం ఈయన జాబ్ నిమిత్తం వచ్చామండి ఇక్కడికి. ఈయన అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్గా చేస్తూ రిటైర్ అయ్యారు రీసెంట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల అంటే నేను ఖాళీగా ఉండే మనస్తత్వం కాదు. హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండి ఖాళీగా ఊరకనే తిరుగుతున్న పిల్లలందరినీ చేరదీసి టైలరింగ్ నేర్పడం, సాఫ్ట్ టాయ్స్ నేర్పడం, అక్షరాలు రాని వాళ్ళకి మా పాప పగలగొట్టేసిన పలకలు ఇచ్చి మరీ నేర్పడం అట్లా చేసేదాన్ని. ఒకసారి అక్షదీప్తి మీటింగ్కి ఎవ్వరూ లేరు అక్కడ, టెంట్లో జనాలు లేరు. మా ఇంటి ముందే వేశారు. 1997. ఎవరు లేకపోయేసరికి మేయర్ గారు వచ్చారు. టెంట్లో ఎవరు లేరు, జనం. తిరిగి చూస్తే మా ఇంట్లో జనాలు బాగా కనిపిస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, జనం ఉన్నారు. హైమావతి గారని ఆవిడ టీచర్ మాట, ఆవిడని పంపించారు మా ఇంటికి. పంపించి అందరినీ మేయర్ గారు వచ్చారమ్మా, అందరిని ఒకసారి రమ్మంటున్నారు మీటింగ్కి అని. నేను ఇక్కడికి వచ్చిన కొత్త అది. మా వారు లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. కొలి శారదా ఆవిడే మమ్మల్ని తీసుకొచ్చారు బయటికి. మా వారు లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత అడిగి వస్తానని చెప్పాను. ఆవిడ వెళ్ళి అదే మాట చెప్పారట. ఈ వింత జీవిని చూడాలని వచ్చారు మేడం. వచ్చి మీది ఏ ఏరియా అని అడిగారు. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడిగారు. అడిగితే చెప్పా ఇట్లా అనేసి. సరే నేను మేయర్నమ్మా అన్నారు. నాకు మేయర్ ఎవరో తెలియదు, అంటే ఏంటో తెలియదు. ఈలో మా వారు వచ్చారు, ఆయన కంగారు పడిపోతున్నారు. మేడం కాఫీ పెట్టది ఇది అనేసి ఆడవాడు చేశారు. చేసిన తర్వాత అదే నేను ఒక మంచి ఆడపిల్లని చూశాను, అందుకని పలకరించి వెళ్దామని వచ్చాను అని ఏంటి అని కూర్చోబెట్టి అడిగారు. నేను అక్కడ తయారు చేయించిన సాఫ్ట్ టాయ్స్ అవి చూశారు. ఏంటంటే నాకు ఇది వచ్చు మేడం, సరదాగా ఉంటుంది, వీళ్ళు ఖాళీగా ఉన్నారు, నేర్పుతున్నాను. వీళ్ళు ఏమి ఇస్తారు నీకు అంటే, వాళ్ళు ఏమి ఇవ్వలేరండి, వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, నేనే మా నాన్నగారు చీర కొనుక్కోమని ఇచ్చిన డబ్బులు అవి తెచ్చుకొని నేర్పుతున్నాను అని. అంటే మీకు ఎవరికన్నా ఏదన్నా చెయ్యాలి, నేర్పించాలనే తపన ఆటోమేటిక్గా మా ఫాదర్కి ఉంది, అది నాకు వచ్చి ఉంటుంది తెలియకుండానే. సో ఆవిడ వెళ్ళిపోయారు, అప్పటికి వెళ్ళిపోయారు. ఫోన్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే అది తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత సడన్గా మళ్ళీ వచ్చారు, ఒక 1 మంత్ తర్వాత వచ్చారు. వచ్చి లత నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ మహిళా పొదుపు సంఘాలు చూశాను. నేను 3 మంత్స్ నుంచి ట్రై చేస్తుంటే ఒక్క పొదుపు సంఘం కూడా రాలేదు. మీరు ముందుకొస్తే మీరు ఒక్కళ్ళు ముందుకొస్తే మిగతా వాళ్ళు ముందుకు వస్తారు, ఒక్కటన్నా స్టార్ట్ అవ్వాలి, అది మీరు చేస్తే బాగుంటుంది నుంచి ఒక అడుగు అడిగారు. అడిగితే నేను అన్నా మేడం ఏంటి దాన్ని ఎలా అండి అని అడిగా. అస్సలు నేను చాలా తెలివి తక్కువ దాన్ని. ఎలా అండి అని అడిగితే చెప్పారు, ఇలా బిలో ప్రాబ్లం అయినా అది ఇది అని చెప్పుకొచ్చారు. అలా అయితే మా వారు గవర్నమెంట్ జాబు, అప్పటికి చిన్న జాబే కానీ గవర్నమెంట్ జాబు అని అంటే, అప్పుడు అన్నారు నేను బైలా మారుస్తా, స్త్రీ శక్తి అని ఒకటి పెట్టారు మేడం. బైలాలో 10 మందిని నడిపించే లీడరు ఎవరైనా పర్వాలేదు, లీడర్షిప్ క్వాలిటీ ఉంటే చాలు అనేది బైలాలో మార్చి మమ్మల్ని చేయమన్నారు. ఎలా చేయాలంతా కనుక్కొని స్టార్టింగ్ ఓపెనింగ్ రోజు 10 మహిళా పొదుపు సంఘాలు చేసాం.
ఒక్కొక్క సంఘంలోనూ 20 మంది 15 మంది. ఇప్పట్లో 10 మంది కాదు, రోజుకి రూపాయి కాన్సెప్ట్. అప్పుడు రోజుకు రూపాయి మనం ఖర్చు పెట్టే దాంట్లో, అంటే ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టండి అనేది ఒకలా ఉంటుంది, అలా ఉంటుంది కదా. అలానే రోజుకు రూపాయి, నెలకి 30 రూపాయలు. అప్పుడు రూపాయి అంటే ఇప్పుడు ఎంత ఉండొచ్చు మేడం రోజుకంటే? ఇప్పుడు 500 అనుకుంటా. ఓకే. అట్లా మొదలుపెట్టి చేయడం మొదలుపెట్టాం. 10 సంఘాలు ఓపెన్ చేసాం. చేసిన తర్వాత మేడం అదే చెప్పారు, నేను చెప్పాను కదా నీలో లీడర్షిప్ క్వాలిటీ ఉంది అనేసి. ఈయనేమో అమ్మో దానికి ఏం తెలియదండి, అమాయకురాలు, చూడ్డానికేమో కొంచెం మంచిగా అనిపిస్తుంది, బయట కష్టం అనేవారు. అంటే నేను తీసుకొస్తాను అనేవారు మేడం. అట్లానే నన్ను ఎక్కడ బయట వదలలేదు ఆవిడ. తీసుకెళ్ళేవారు, తీసుకొచ్చి ఇంటి దగ్గర దించి మరీ వెళ్ళేవాళ్ళు. అలా మేము అప్పట్లో 4000 మహిళా పొదుపు సంఘాలు చేసాం. ప్రతి మహిళా పొదుపు సంఘంలోనూ నేనున్నాను. అంటే మేయర్ గారు మిమ్మల్ని పసిగట్టారు, మీరైతే కరెక్ట్ అనేది ఫస్ట్ మేయర్ గారి నుంచి వచ్చింది. వంటింట్లో ఉండాల్సిన దాన్ని నువ్వు ఇలాగా నీకు శక్తి ఉంది అని చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చి నిలబెట్టింది కొల్లు శారదా గారు. అంటే ఒప్పుకోవచ్చేమో, మనం తల్లిదండ్రులే మెయిన్ టీచర్స్ అంట, నేర్చుకునేది వాళ్ళ దగ్గర నుంచేనట. మీ విషయంలో నేర్చుకుంది కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచే. తండ్రి గారు ఆయన బ్లడ్డే నాది. అదే మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఒక టీచర్గా మమ్మల్ని 5 పిల్లల మమ్మల్ని పెంచుతూ, ఏ పిల్లాడు స్కూల్ ఫీజు, అంటే అప్పుడు స్కూల్ ఫీజులు ఏం కాదు కానీ బుక్స్ కొనుక్కోలేకపోతే ఆయన కొనిపెట్టేసి ఇంటికి వస్తే మా మదర్ గొడవ చేసేవారు. అంటే గొడవ అంటే ఈ పిల్లల్ని సబ్సెంట్గా మనం చూసుకోగలగాలి, అది చూసుకోలేనప్పుడు మీరు బయట ఏంటండి మొన్న ఇచ్చొచ్చారు ఈరోజు వచ్చారు అనేది. అయినా కూడా వాళ్ళు చదివే వాడి జీవితం మొత్తం వాడి దాని మీద ఆధారపడి ఉంటుంది, అదే మన పిల్లలకి రక్షిస్తుంది అని. అది అప్పట్లో మాకు అర్థం కాకపోయినా మేము బయటకు వచ్చిన తర్వాత మాకు ఇంకా అదే ఇది. మా తమ్ముడు చెల్లి వీళ్ళందరూ కూడా అట్లానే ఎంతో కొంత సర్వీస్ అయితే చేస్తూనే ఉంటారు, నా అంత కాకపోయినా. ఇప్పటికీ నాన్నగారు ఇక్కడికి వస్తూ ఉంటారా మీ దగ్గరికి? నాన్నగారు మధ్యలో ఏంటంటే రిటైర్ అవ్వకముందే చార్ట్స్ అని సొసైటీ పెట్టారు. దాంట్లో నేను సెక్రటరీగా, నాన్నగారు ప్రెసిడెంట్గా వర్క్ చేసేవాళ్ళు. అది ఓల్డేజ్ హోమ్, గోశాల, తర్వాత ట్రైనింగ్ సెంటర్స్, ఇన్ని చేస్తూ ఈ రోజుకి నేను చేస్తున్నా. కానీ మేము ఎప్పుడు ఏ గవర్నమెంట్ స్కీమ్ కానీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ అప్లై చేయలేదు. నాన్నగారి ఉద్దేశం ఏంటి అంటే, సొసైటీ అంటే చాలా బ్యాడ్ నేమ్ ఉంది బయట. సొసైటీ అంటే ఫండ్స్ అప్లై చేయడం కోసమే సొసైటీ పెడుతున్నారు, సర్వీస్ కాదు వీళ్ళది, సర్వీస్ కోసం కాదు అనేది, ఫండ్స్ కోసం అన్నది బయట ఉంది. ఇది మనం చేయగలిగేది, మన దగ్గర ఉన్నంత వరకు మనం చేయగలిగే సర్వీస్ చేద్దాం. ఇప్పుడు నాన్నగారు అవి వర్క్ చేస్తున్నారు. నాన్నగారు చనిపోయారు సెకండ్ కోవిడ్లో చనిపోయారు. ఆయన బయట అందరికీ సర్వీస్ చేసి మందులు పంపిణీ చేసి ఎంత చెప్పినా వినలేదు. 75 ఇయర్స్. ఆ టైంలో ఆయనకి కోవిడ్ రావడం, ఫస్ట్ కోవిడ్లో ఏమీ రాలేదు, చాలా సర్వీస్ చేశారు. సెకండ్ కోవిడ్లో ఎఫెక్ట్ అయ్యి తగ్గిన తర్వాత చనిపోయారు. అంటే అంటే బాడీలో కరోనా ఒక పార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు కొంతమందికి, షుగర్ అని. నాన్నగారికి షుగర్ లేదు, బీపీ లేదు. దేని మీద అంటే అలా షుగర్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాన్నగారికి దేని మీద ఎఫెక్ట్ అయింది? హార్టే బాగా. అంటే మీరు ఒక గురువుని కూడా కోల్పోయారని అనుకోవచ్చు. అన్ని సర్వస్వం. అంటే మీరు కెరియర్లో ఇంత పైకి రావడానికి ఆయన్ని నిదర్శనంగా చూసిందే, మీరు నేర్చుకున్నది మీరు ప్రజలకు చేశారు. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా భర్త, ఆయన వదలందే, ఆయన కాదు అంటే నేనేం చేయలేను కదా. ఆయన కూడా ఆయన అంటే వెళ్ళి చేసే అన్నంత కాకపోయినా ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నమ్మి ఆయన నన్ను బయటికి పంపించి, ఒక్కొక్క టైంలో అయితే అంకుల్ మా దగ్గర పెట్టుబడి లేదు అని నా చుట్టూ ఉన్న పిల్లలు అడిగితే ఆయన దగ్గర ఉన్నంత వరకు మాకు పెట్టుబడి పెట్టి మళ్ళీ వసూలు చేసేవారండి. సుమా వదిలేదు, నేర్పారు. అంటే మాకు ఆ బాధ్యత ఉండదు, ఇస్తూ పోతే మాకు ఆ బాధ్యత ఉండదు కదా. అందుకని మీరు తెచ్చుకున్న దాంట్లోనే మీ కష్టం ఉండాలి, మీ ఇది ఉండాలి, మీ ఖర్చు ఉండాలి, దాన్ని మించి మీరు బయటికి వెళ్తే అప్పులే ఉంటాయి అని. అలాగ నాకు మా నాన్నగారు ఇచ్చిన 300 రూపీస్తో స్టార్ట్ చేశాను నేను.
సాఫ్ట్ టాయ్స్. అంటే సారీ కొనుక్కోమని ఇస్తే అప్పట్లో 300 మాకు చాలా ఎక్కువ. అవును, దాన్ని ఇలా పెట్టుబడిగా పెట్టుకున్నాను. దాన్ని పెట్టుబడిగా సరదాగా అందరూ వెళ్ళి తెచ్చుకొని స్టార్ట్ చేస్తే కొలుసు అద్ద గారు ఏమనేవారంటే మేయర్ గారు మీటింగ్ పెట్టేటప్పుడల్లా ఫోన్ చేసి చెప్పేవారన్నమాట, లత మీటింగ్ పెడుతున్నాం, వాళ్ళు కుట్టిన బొమ్మలన్నీ తీసుకురండి ఇక్కడ పెడదాం అని చెప్పేవాళ్ళు. అలా పెట్టిన బొమ్మలు పెట్టిన వాటిని ఏంటంటే అక్కడ వాళ్ళు ఈ బయట 150కి వస్తుంది, వీళ్ళు 200 చెప్తున్నారు ఇటు మేడం, వాళ్ళు చేసిన బొమ్మలు కదా తక్కువలో రావాలి కదా అంటే మాకు అర్థమయ్యేది కాదు. మేడం అనేది వాళ్ళ కష్టాన్ని చూసుకోనండి, మీకు 200 లెక్క. ఓకే, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఆడపిల్లలు బయటకు వచ్చి చేస్తున్నారు. ఆ అమ్మాయి అందరికి ఊరకనే నేర్పుతారు తెలుసా మీకు, అలా చెయ్యండి, అలా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఒక్కసారి అమ్మితే 800 వచ్చాయి. వాళ్ళు పాపం నిజంగానే దయతలిచి ఇచ్చినట్టే, మాకు అప్పుడు పెద్ద గొప్పగా కూడా లేవయ్యి. దయతలిచి ఇచ్చినట్టే సపోర్ట్ పెద్దలు ఇప్పుడు ఉన్నారు ఆ పెద్దలు పాపం. ఒక్క సింగిల్ లైన్లో మీ నాన్నగారి నుంచి మీరు తీసుకున్న మెసేజ్ ఏంటి? ఏమీ ఆశించకుండా సేవ చెయ్యి. దేవుడికి పూజ చేయడం అంటే గుళ్ళు గోపురాలు తిరగడం కాదు. నీ తోటి మనిషికి నువ్వు సేవ చేస్తే అది నీకు దేవుడి పూజే, దాని ఫలితం నీ వెనకే ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ. ఆ ఏంటంటే నువ్వు ఎక్కడైనా నేను నిజంగా అది గుర్తించానండి. నా పిల్లలు కూడా గుర్తించారు. వాళ్ళు కొంచెం ఎదిగే వరకు నాకెప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఇది కాదు మమ్మీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అన్నది లేదు. మనసులో ఎప్పుడైనా ఏమన్నా ఉందేమో కానీ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా. అలా అని నేను ఇల్లు వదిలేసే సర్వీస్ చేసింది కూడా లేదు. నేను నా ఇంటిని సరిగా చేసుకున్న తర్వాతే, అంటే ఉన్నంతలో నేను ఉదయాన్నే వెళ్ళాలి, నా పిల్లల్ని ఏది మిస్ కాకుండా అన్నీ చేసుకొని, కావాలంటే నేను తెల్లారుజామున 3 గంటలకు కూడా లేచి చేసుకునేదాన్ని. కానీ వాళ్ళని ఎప్పుడు ఏది చేయకుండా బయటికి వెళ్ళిపోయేదాన్ని కాదు. వాళ్ళ ఇంటికి వచ్చే టయానికి ఇంట్లో ఉండేదాన్ని. మమ్మీని మిస్ అవ్వకూడదు. మీ బాధ్యతను మీరు మిస్ అవ్వలేదు, పిల్లల బాధ్యతను కూడా మిస్ చేసుకోలేదు. మేము ముగ్గురం ఫ్రెండ్స్ అండి. పిల్లలు మీరు ఏది ఉన్నా సరే, అవతల ఎవరైనా కామెంట్ చేసినా లేకపోతే ఎవరైనా ఏదన్నా ఇస్తానన్నా చేస్తానన్నా వచ్చి మమ్మీ ఎవరైనా లవ్ లెటర్ ఇస్తే తెచ్చి ఓపెన్ చేయకుండా నాకు ఇచ్చేవాళ్ళు. అదేంటారు అక్కడే సమాధానం చెప్పి రావచ్చు కదా అంటే ఏమో నాకు తెలీదు, ఆ హెడేక్ నువ్వు పడే అనేవాళ్ళు వాళ్ళు. మంచి ఫ్రెండ్లీ బర్నింగ్ ఉంది. ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తామంటే అరే నేను ఆ సినిమా చూద్దాం అనుకున్నాను రా అంటే ఓకే మనమే వెళ్దాం, అంతకంటే ఏం కావాలి అంటే ఆ ఫ్రెండ్స్తో వెళ్ళడం కంటే నాతో రావడానికి వాళ్ళకి ఇష్టం. ఓకే, ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఏదైనా ఫ్రీగా మాట్లాడుకునే విధంగా మీరు పిల్లలతో ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం, ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అవతల అబ్బాయి టీచ్ చేస్తున్నాడు, ఇలా టీచ్ చేస్తున్నారని చెప్పేదారి ఎంతమంది పిల్లలకి ఇంట్లో ఉంది. సరే అది పక్కన పెడితే ఒకవేళ చెప్పారే అనుకోండి, చెప్తే నువ్వేం చేస్తే ఆ పిల్లాడు నిన్ను అన్నాడు, నువ్వెందుకు చూస్తున్నావు, నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అంటే ఆ పిల్లలు ఎక్కడ చెప్పుకుంటారండి, ఎవరికి చెప్పుకుంటారు? ఎగ్జాక్ట్ అండి, వాళ్ళు ఏమైనా చెప్పుకుంటుంటే నువ్వు చూడండి నువ్వు మాట్లాడింది వాళ్ళు చేయరు కదా అనే ప్రశ్న వస్తుంది. అది రావడం వల్ల వాళ్ళు చెప్పుకోగలరా బయటకు వచ్చి? అందుకనే మేము కాలేజీల్లో అవేర్నెస్ ఇస్తూ ఉంటాము వెళ్ళి. ఎవరికి నీడ్ ఉన్నా సరే, మామూలుగా నేను ఒకసారి భీమవరం వెళ్ళాను హ్యూమన్ రైట్స్ మీటింగ్ మీద. అక్కడ మాట్లాడుతా నేను చెప్పాను నా ఫోన్ నెంబర్ ఇస్తూ, ఇట్లా ప్రేమ అట్రాక్షన్ ఈ రెండిట్లకి మధ్య వ్యత్యాసం చెప్పా. ఆ పిల్లలు మా మీటింగ్ అవగానే బయటకు వచ్చేసి నా చుట్టూ చేరి ఫోటోలు తీసుకొని మేడం మీకు మేము కాల్ చేస్తాం, మాకు ఏదైనా అవసరమైతే మీరు మాట్లాడతారా? కంపల్సరీ మాట్లాడతానమ్మా అని. వాళ్ళు చెప్పే ఒక్కొక్క సమస్య ఏంటంటే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్పేదంతా కూడా కంప్లైంట్ అని కాకుండా పేరెంట్స్ గురించే చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ పేరెంట్స్ సహకారం లేదు. మా చెల్లి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుతుంది మేడం. ఎందుకు నాతో షేర్ చేసుకో అంటే నీతో ఎంతసేపు షేర్ చేసుకోను, అమ్మ ఉంటే అమ్మతో మాట్లాడుకునేదాన్ని, నాన్న ఉంటే నాన్నతో మాట్లాడుకునేదాన్ని అని. సరే వచ్చాక మాట్లాడదామంటే మా మమ్మీ ఏమో ఫ్రెండ్స్తో ఫోనుల్లో మాట్లాడుతూ ఉంటుంది, డాడీ ల్యాప్టాప్ పట్టుకు కూర్చుంటారు, మేము ఎవరితో మాట్లాడాలి మేడం? అమ్మాయికి కొంచెం వివరణ ఉంది కాబట్టి చెల్లి గురించి చెప్పింది కాబట్టి తను కూడా అలానే ఫీల్ అవుతుందిగా.
పేరెంట్స్ అనేవాళ్ళు ఎంత పనున్నా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని దగ్గరికి తీసుకొని కూర్చొని, ఇప్పుడు అందరూ టీవీకి అంకితం అయిపోయారు. నేను వద్దాను, ఇప్పుడు కూడా టీవీ చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్ ఆడతాను చేస్తాను అంటారు. నువ్వు ఫ్రెండ్స్ తోటి బయట ఎవరెవరితోటో నువ్వు మాట్లాడుతూ నీ టైం స్పెండ్ చేయగలుగుతున్నప్పుడు నీ లోకం పిల్లలు కదా. ఏది చేసినా పిల్లల తర్వాతే మనకి. చివరాఖరికి వచ్చేసరికి దుర్మార్గుడైన వాడికి ఆస్తి ఇస్తాం కానీ పక్కనోడికి ఇవ్వవు. అటువంటప్పుడు నువ్వు అంత నీ పిల్లల కోసం సంపాదిస్తూ నీ పిల్లల కోసం కష్టపడుతూ నువ్వు నీ పిల్లలకి టైం స్పెండ్ చేయలేకపోతే, వాళ్ళు ఎదిగే టైంలో వాళ్ళకి ప్రేమనివ్వలేకపోతే వాళ్ళు దాన్ని బయట ఎత్తుక్కుంటున్నారుగా. అది ఎలా అండి? ఎందుకు ఆలోచించడం లేదు? ఆ సెక్యూరిటీ, ఆ ప్రేమ, ఆ స్నేహం, వాళ్ళకి ఏది కాకుండా చేసేది బయట వెతుక్కొని ఇరుక్కొని పోతున్నారు. వాళ్ళు చేసే ఎదుటి వ్యక్తి చేసే ఆ మోసాన్ని పసిగట్లైపోతున్నారు. అదే నిజమైన స్నేహం, ప్రేమ కావాలని కోరుకొని బలైపోతుంది యువత. ఇప్పుడు కాలేజీ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోతే మా డాడీ ఉంటారు, మా మమ్మీ ఉంటుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఆ పిల్లలు అక్కడ ఇంకేమీ ఎత్తుక్కోరు కదా. అది భయపడి రాకూడదు. మమ్మీని మిస్ అయిపోతాను, డాడీని మిస్ అయిపోతాను అన్న బాండింగ్తో రావాలి. అది వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవుగా. ఏదన్నా ఉన్నా చెప్పుకుంటారు, డాడీ ఇలా ఉంది, మమ్మీ ఇలా ఉంది అంటే. అందరూ అలా ఉన్నారని నేను చెప్పను, కాకపోతే చాలా వరకు 80% అట్లా ఉన్నారు. ఎగ్జాక్ట్. మీరు నాకు ఒక మాట అన్నారు, నువ్వెందుకు చూసావు, నువ్వు చూడందే, నువ్వు మాట్లాడందే అని. నిజంగా ఇలాంటి వాటికి చాలా ప్రశ్నలు నేను ఎన్నో చోట్ల విన్నాను. అసలు ఇలాంటి లైన్కి అసలు మెసేజ్ ఏం చెప్పచ్చు మేడం? ఒక ఆడపిల్ల చెప్పుకుంటుంది, అంటే ఇలా పడుతున్నాడు, నాకు ఇలా ప్రాబ్లం, అసలు నేను నాకు ఇలాగ నన్ను ప్రపోజ్ చేసి నన్ను పలానా రూమ్కి రమ్మంటున్నారు, నన్ను ఇలా బెదిరిస్తున్నారు. చెప్పుకోక ఎప్పుడో బయట పడినప్పుడు ఆ పేరెంట్స్ ఇంత దాకా వచ్చిందంటే, పేరెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఇంత దాకా వచ్చిందంటే నువ్వు కదపకుండానే అవుతుందా, నువ్వు చేయకుండానే అవుతుందా? అంత దాకా ఎవరు రారు. ఇలాంటి ప్రశ్నకు మీ అనుభవంతో ఇచ్చే సమాధానం ఏంటి? ఫస్ట్ పేరెంట్స్ అందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలండి అట్లాంటి వాళ్ళని. కంపల్సరీ అండి. ఇట్లా ఆలోచించే ప్రతి వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. మాకు మున్సిపల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒకటి ఉంది. అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా 6 months డే అండ్ నైట్ వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని కౌన్సిలింగ్ నేర్పారు, సైకాలజీ నేర్పారు. నేర్పేటప్పుడు వాళ్ళు చెప్పింది మాకు అర్థమైంది కూడా అదే. యువతలో ఎక్కడో సమస్య ఉంది అంటే పైన ఆలోచించడం కాదు, లోపలికి వెళ్ళి ఆలోచించాలి. లోపల ఎవరు? పేరెంట్స్ వాళ్ళకే ఇవ్వాలి ఫస్ట్ కౌన్సిలింగ్. ఇప్పుడు భర్తలతో ప్రాబ్లం ఉందనుకోండి, మేము భార్యలను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం. భర్తకు కాదు, భార్యకే ఇవ్వాలి. భార్యతో ప్రాబ్లం ఉంటే భర్తకి ఇవ్వాలి. అంటే ఇక్కడ అంతా క్వైట్ సమస్య ఎక్కడుంది? ప్రాబ్లం అని ఆయన ప్రాబ్లం అని ఫీల్ అవుతున్నాడు. నువ్వు ప్రాబ్లం ఫీల్ అవ్వకంటే ఆయనకి ప్రాబ్లం తీరదు. ప్రాబ్లం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. బంగారు తల్లి, నువ్వు చాలా మంచిదానిరా, పాపం రోజు నైటీలో ఆయన కనిపిస్తే ఆయన బయటికి వెళ్ళి ఇంకో అమ్మాయిని చూస్తాడు. నువ్వు చక్కగా నువ్వు మనిషివే, శుభ్రంగా తిని శుభ్రంగా తయారవ్వు, లక్ష్మీదేవిలాగుండు, చీర కట్టుకుంటే పాడైపోద్ది, నైటీ ఫ్రీగా ఉందని రోజు నువ్వు తెల్లారు లేచింది మొదలు నైటీలోనే కనిపిస్తే ఎలా అండి? ఆ మాట భర్త చెప్తే వినరుగా. నేను నీకు ఇప్పుడు అందంగా కనిపించడం లేదు, నువ్వేదో వంక పెడుతున్నావు అంటారు. అది మనం పిలిచి కూర్చోబెట్టి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు నైటీ డైలీ యూనిఫామ్ పిల్లలకి ఎలాగో ఇప్పుడు నైటీ యూనిఫామ్ అయిపోయింది. అంటే ఫ్రీగా ఉంటుంది, పైనుంచి వేసేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ నైటీ అంటే ఏంటండి? నైట్ వేసుకొని ఆ నైటే మళ్ళీ ఉదయాన్నే ఒక మంచి డ్రెస్తో బయటికి రావాలంటే నైట్ వరకే అనేది. మన వాళ్ళకి మనం అంటే బయట వెళ్తున్నప్పుడే మనం బాగా రెడీ అవ్వాలి అనే ఒక ఇది ఉంటుంది. కానీ మన వాళ్ళకు కూడా మనం అందంగా కనిపించాలి అనేది ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావడం లేదు. కొంచెం మన వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. చిన్న ఇది అనేది తెలిస్తే ఇలా చేయగలిగితే చాలు, వాళ్ళు కవర్ అవుతారు. చాలామంది కవర్ అయ్యారండి. మేమైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఏం సంపాదించావు అంటే, నేను కొన్ని వేల కుటుంబాలను సంపాదించాను.
మా వాళ్ళందరూ దీంట్లో కూడా ఫీజు తీసుకోవచ్చు అంటున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పటికి మేము వేలల్లో చేసాం కేసులు. చేస్తే అప్పుడు అనుకున్నా, నేను ఫ్రీ అయిపోయాను అనమాట. ఓకే, వీళ్ళందరూ చాలా యాక్టివ్గా ముందుకు వస్తున్నారు, నేనే ఈ బర్త్డేనంతా నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెలెక్టివ్గా ఎవరైతే స్టేషన్కి వెళ్ళి డబ్బులు పెట్టుకోలేరు, ఖర్చులు పెట్టుకోలేరు, ఎవరైతే కోర్టుకు వెళ్ళి ఖర్చులు పెట్టుకోలేరు, వాళ్ళకి న్యాయం కావాలి అనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకోవడం. అంటే నేను ఫ్రీ అయిపోయాను అప్పటి నుంచి. తీసుకోవడం, వాళ్ళ వరకు నేను కష్టపడడం. ఒక్కటి గర్వంగా చెప్పగలనండి, మా దగ్గరికి వచ్చే ఎవరైనా సరే కోర్టుకి వెళ్ళినా వాది ప్రతివాది ఉంటారు, స్టేషన్కి వెళ్ళినా ఫిర్యాది అపరాధం ఉంటారు. మా దగ్గరికి వచ్చిన ఇద్దరు మాకు సమానమే. ఇద్దరు వర్షన్ విన్న తర్వాతనే మేము ఇద్దరి గురించి మాట్లాడతాం. ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ తరపున మాట్లాడడం అనేది అస్సలు ఉండదు. నెక్స్ట్ మా నుంచి వెళ్ళేటప్పుడు ఇద్దరు సంతోషంగా వెళ్తారు. గుండెల్లో బరువు దిగిపోయి చాలా హ్యాపీగా వెళ్తారు. ఆ చిన్న చిన్న పాయింట్ ఏంటి అంటే, వాళ్ళు ఈగోతో వస్తారు, ఈగో వదులుకొని వెళ్తారు. సమస్యలన్నిటికీ కారణం ఈగో మాత్రమే. ఏమండి, ఒక ఇంట్లో ఉంటున్నాం, ఫ్రెండ్స్ అయితే ఏదన్నా అన్న మళ్ళీ అది కాదే అనగానే తగ్గిపోతాం. అది కాదంటే అయిపోద్ది, తగ్గిపోతాం కదా. అదే భార్యాభర్తల మధ్యలో ఎందుకు ఆ ఈగో? ప్రేమ ఉన్నంతసేపు ఆ ఈగో ఉండదండి. మధ్యలో ఎవరైనా దూరి దాన్ని మరుగును పరిచారు అంటే ఆటోమేటిక్గా ఈగో లేచి వచ్చేస్తా బయటికి. ఓకే, ఇంతకీ ఇలా ఆలోచించే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? తప్పు నీది, నువ్వు చూడబట్టే కదా అంత దాకా అతను వచ్చాడన్న దానికి మెసేజ్ ఏంటి? అయితే చెప్తున్నాను కదా, అట్లా ఇప్పుడు పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళు మీ దాకా వచ్చారంటే వాళ్ళు తప్పు చేస్తే మీ దాకా రారు. తప్పు చేస్తే మీ దాకా రారు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఎక్కడో సెట్ చేసుకోవాలని చూస్తారు. అలాంటి పిల్లలు మనం కూడా ఏమీ చేయలేము. వాళ్ళు కవర్ చేసుకోవడానికి వాళ్ళే ట్రై చేసేస్తారు. నీ దాకా వచ్చారు అంటే వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉంటే మన దాకా వస్తారు. అవి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, ఇప్పుడు లవ్ యూ అన్నంత మాత్రం తప్పేమీ లేదండి. నేను ఇష్టపడుతున్నానని చెప్తున్నారు, అంతవరకే. నాకు ఇష్టం లేదనేది చాలా మంచిగా చెప్పొచ్చు, ఖండించవచ్చు. చాచిపెట్టి ఒక్కటి కొట్టి రాలేపోయావా అంటారు పేరెంట్స్. అక్కర్లేదు, కొట్టడం అయితే గొడవలు తెచ్చుకోవడం కదా, స్మూత్గా చెప్పేయచ్చు. లేదండి నాకు ఇష్టం లేదని ఒక్క మాట, లేదా నాకు అలాంటి అభిప్రాయం లేదు, నేను ఆ ఉద్దేశంతో లేను అన్నది ఒక మాట మంచిగా చెప్పుకుంటే అవతల వాళ్ళు కూడా అంత ఇది చెయ్యరు. అంత చేస్తున్నప్పుడు పేరెంట్స్కి ఎట్లానో చెప్పాలి, పేరెంట్స్ సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ముందు అందరూ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్లు చేసేయాల్సిన అవసరం లేదు. అవతల పేరెంట్ని పిలిచి మాట్లాడిన ప్రతి పేరెంట్ పిల్లలు మంచిగా ఉండాలని చూసేవాళ్లే కదండి. ఏ పేరెంట్ అయినా అవతల వాళ్ళు మంచిగా మా పిల్లలు బాగుండాలి అని కంపల్సరీ చూస్తారు. అవతల పిల్లలు బాగుండాలి అంటారో అనుకోరో అన్నది పక్కన పెడితే మన పిల్లలు మంచిగా నడవాలి. ఎంత దుర్మార్గుడైనా, ఎంత రౌడీ షీటర్ అయినా, నా కొడుకు రౌడీ షీటర్ అవ్వాలని కోరుకోడుగా, మంచిగా ఉండాలని కోరుకుంటారుగా. అది మనం ఆ పేరెంట్స్ని పిలిచి కొంచెం గోండి మీ పిల్లలు ఎలా ఉన్నారు, మా పిల్లకి అలాంటి ఉద్దేశం లేదు, కొంచెం చూడండి అంటే ఎవరు కాదంటారండి. మేడం, నాకు మిమ్మల్ని కొన్ని విషయాలు నేను కొన్ని హ్యూమన్ రైట్స్ పరంగా అడగాలని చూస్తున్నాను. ఒకళ్ళు వచ్చేసి మహిళలు, ఒకళ్ళు వచ్చి యువత అండ్ చిల్డ్రన్. ఫస్ట్ మనం బాల్యం నుంచే స్టార్ట్ అవుతాం. ఈ పిల్లలకు సంబంధించి అంటే వాళ్ళ చదువే కానీ, మానసిక స్థితే కానీ, కొంతమంది పిల్లలేనే కానీ, అనాథాశ్రమాల్లో జరిగే కొన్ని విషయాలే కానీ, ఆశ్రమాల్లో ఎన్నో పిల్లలు ఎదుర్కొంటున్నారు. వీటి మీద ఇలాంటి సమస్యలు ఎలాంటి మీ దగ్గరకు వచ్చేవి? పిల్లల గురించి అంటే మీరు అడుగుతున్నది పసిపిల్లల్ని దగ్గర నుంచి, స్టడీస్ దగ్గర నుంచి, లేబర్గా పిల్లలు 9-10 ఏళ్ళ పిల్లలు వర్క్ చేసే దగ్గర నుంచి, అనాథ ఆశ్రమంలో 13, 12, 10 ఏళ్ళు, 9 ఏళ్ళ పిల్లలు ఎదుర్కొనే ఫిజికల్ హెరాస్మెంట్ దగ్గర నుంచి, ఇలాంటివన్నీ ఒక మానవత్వ దృష్టితో చూసేది ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళు మాత్రమే. ఇలాంటి మీ దృష్టికి ఎలాంటి కేసెస్ ఏ విధంగా వచ్చాయి? అంటే
ఆ ఆశ్రమాల పేర్లు కానీ పిల్లల పేర్లు కానీ చెప్పను. నా దగ్గర ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళని కూడా చాలామంది చాలా రకాలుగా, అంటే కౌన్సిలింగ్ టైంలో కూడా మీరు వాళ్ళని ఒక్కసారి చెప్పండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వస్తాము, మీకు అవార్డులు వస్తాయి ఇవి అని చాలా ఒక్కసారి బయటకు వస్తేనే చాలా ఫీల్ అయ్యి ఫ్యామిలీ బయటకు వచ్చేసిందని ఫీల్ అయ్యే చోట నేను ఎప్పుడు వాళ్ళ పేర్లు ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే మా దగ్గర చాలా సీక్రెట్గానే ఉంచబడతాయి అవన్నీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను కొన్ని మాకు మెసేజ్లు వాట్సాప్లో కొన్ని చోట్ల ఫోక్సో చట్టం కింద ఆశ్రమానికి చదవడానికి నేను పిల్ల ఉపాధ్యాయుడే కడుపు చేశాడు, డెలివరీకి పిల్ల వెళ్ళేదాకా కడుపుతో ఉందని కూడా తెలియలేదు ఇంట్లో, అంటే పొట్ట కూడా ఎదగలేదట కానీ బిడ్డ ఉంది లోపల. ఇలాంటి భయంకరమైన వినాల్సి వస్తుంది. పిల్ల వయసు చూస్తే 11 ఏళ్ళు. ఎలా వీటిని కంపల్సరీ మేము వెళ్ళి చర్య తీసుకుంటాం, పిల్ల తరపునే ఉంటాం. అవతల వాడు ఎంత పెద్దవాడైనా సరే ఏదేమైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. వాళ్ళు మళ్ళీ ఆ టైప్ ఆలోచన వాళ్ళ మైండ్లోకి, వాడి చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్లోకి కూడా రాకుండా చేస్తామండి, అది గ్యారంటీ. ఇక్కడ మిమ్మల్ని నేను ఒక ప్రశ్న, తీరా బిడ్డ 11 ఏళ్ళ అమ్మాయి ఎగ్జాంపుల్గా అని చెప్తాను, బిడ్డను కన్నప్పుడు తండ్రి మరి కడుపు చేసిన వాడే. గతంలో 8 ఏళ్ళకే మన పూర్వీకులు 8 ఏళ్ళకే పెళ్లి చేసేవాళ్ళు చూసుకుంటే. మరి ఆ బిడ్డకి తండ్రిని అప్పచెప్పాలి, ఆల్రెడీ పెళ్ళైన అతను తండ్రిగా ఇది అని ఆ బిడ్డని పెళ్లి చేసి తండ్రిని చెయ్యాలా, లేకపోతే ఫోక్సో చట్టం కింద చేస్తే ఈ పుట్టిన బిడ్డ ఏమైపోవాలి, అమ్మాయి జీవితం అయిపోవాలి, ఆల్రెడీ పెళ్లి చేసుకునే అమ్మాయి ఏమైపోవాలి. ఇంత సెన్సిటివ్గా చాలా మ్యాటర్ ఉంది కదా. దీన్ని పోలీస్ స్టేషన్కి లా అండ్ ఆర్డర్ ప్రకారం జైల్లో పంపిస్తారా, లేదా బిడ్డ బాధ్యతలా, లేదా ఈ బిడ్డని ఎవరికి ఇస్తారు, ఈ పిల్ల 11 ఏళ్ళ పిల్లని ఏం చేస్తారు, ఆ భార్యని ఏం చేస్తారు? ఒక కేసు చేశానండి నేను, ఒక్క కేసు చేశాను. అంటే ఏమీ పెద్దగా నా దగ్గరికి వచ్చేసేయలేదు. ఎప్పుడు కూడా కేసు అనేది మా దగ్గరికి వచ్చినప్పుడే మేము ఎక్కువ రియాక్ట్ అయ్యేది ఉంటుంది. ఆ అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయి అండి, చిన్న పిల్ల కూడా కాదు. 14 ఇయర్స్ అమ్మాయికి తండ్రి వాడు దుర్మార్గుడు, తాగున్నాడు. వస్తున్నప్పుడు అమ్మాయి చెప్పాలి. అమ్మాయి సరే ఫస్ట్ టైం తెలియకుండానే అమ్మాయి అరుస్తున్నా ఏదో అయ్యిందని అన్నారు. తర్వాత పిల్లలకు కూడా అవగాహన అనేది ఉండాలండి. తర్వాత ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం అవన్నీ చేస్తాం. నిజంగా చాలా సెన్సిటివ్ ఇది. ఏంటి అంటే వాడు దుర్మార్గుడు, తండ్రి మగాడు, వాడిని తీసుకెళ్ళి లోపల పెడతాం. ఆ ఇంటికి ఏకైక ఆధారం అతన్ని శిక్షించాలి, కరెక్టే. కానీ శిక్షిస్తే మళ్ళీ శిక్ష ఎవరికి పడుతుంది? వీళ్ళకే పడుతుంది. ఏ ఇది లేకుండా ఉన్న తల్లి మీద పడుతుంది. ఆమె కూలి పనికి వెళ్తేనే కానీ గడవని పరిస్థితి. ఆవిడ వచ్చి కూతురు ఏం చేస్తుంది, తన భర్త ఏం చేస్తున్నాడో చూసుకోలేని పరిస్థితి. ఆవిడనేం అనడానికి లేదు అక్కడ. సరే అలా అని ఇతన్ని శిక్షిస్తే ఆ వచ్చే ఇది కనీసం ఆ ఇంటికి ఆధారం ఉండదు. ఏం చేస్తుంది, ఇంకా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని సరైన మార్గంలో పెట్టి ఈ అమ్మాయికి పుట్టే పిల్లని వాళ్ళ పిల్లగానే పెంచమని చెప్పి ఈ అమ్మాయికి ఏదో ఒక చేతి వృత్తులు వాళ్ళు ఇంక చదవాలని సరిగా. ఆ అమ్మాయి అసలు అబార్షన్ చేయించడానికి కూడా లేని పరిస్థితి. ఆ అమ్మాయికి 5 months దాటిపోయాను. అబార్షన్ కుదరదు. అందుకని అమ్మాయిని తీసుకొని వెళ్ళి మేము ఒక రిమోట్ ఏరియాలో పెట్టి అక్కడే అమ్మాయికి హెల్త్ కేర్, పాపం మా వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు ఉంటారండి, ఎంత కేర్ తీసుకుంటారు. ఏదన్నా వర్కప్ చెప్తే వాళ్ళు అంతే కేర్గా చూస్తే అమ్మాయి డెలివరీ అయిన తర్వాత వీళ్ళ బిడ్డగానే పెంచమని అప్పుడు చెప్తాడు అతను. అనాథాశ్రమానికి అప్పు చెప్పేద్దామండి, మా పాపకు పెళ్ళి అవ్వదని చెప్తాడు. చెప్పు తీసుకొని కొట్టద్దండి. కొట్టడం జరిగిందండి, నేనైతే వదలను. చంపేయద్దు. కూతుర్ని పెళ్లి చేసి కన్నరికం చేసిన పిల్లని నువ్వు చేసేసి ఆ బిడ్డని నువ్వు మనవరాలని చెప్పుకుంటావా, నా కూతురు అని చెప్పుకుంటావా? పిల్లకి పెళ్ళి అవ్వదటండి. వీడు మరి పెళ్ళి అవుతుందనే చేశాడు ఇవన్నీ. అమ్మాయిని అడిగాం, అంటే నువ్వు చేతి వృత్తులు నేర్చుకోమ్మా అని చెప్పాము. అమ్మాయి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఫస్ట్. ఇంకా టాయ్స్ అని, టైలరింగ్ అని ఒక్కొక్కటి నేర్పుతూ ఉంటే కొన్నాళ్ళు నాతోటే ఉంచుకున్నా. అమ్మాయిని తెచ్చేసేసి మా ఇంట్లోనే ఉంది. ఇంకా మదరే చూసిందండి అన్నీ అలా అమ్మాయి చూసుకుంది. అమ్మాయిని తీసుకొచ్చేసి మా దగ్గర ఉంది. కొన్నాళ్ళకి ఎలా అంటే ఇంకా నా తల్లో నాలికలా తయారైంది అమ్మాయి. అన్నీ నేర్చుకుంది. ఏమున్నా అమ్మాయి చాలా అనిపించేలాగా, ముస్లిం అమ్మాయి చాలా అనిపించేలా చేశాము. తర్వాత
మంచిగా ఆ అమ్మాయిని అర్థం చేసుకునే అతను కొంచెం అమ్మాయి కోసం ట్రై చేస్తూ ఉండేవాడు అనమాట. పిలిచి కూర్చోబెట్టి అమ్మాయి పరిస్థితి మొత్తం చెప్తే ఒప్పుకున్నాడు. ఆ అబ్బాయి చేసుకుంటానని చెప్పి ఒప్పుకున్నాడు. నిజంగా దేవుడు కాదు, దేవుడే. వాడికి అంత ఇష్టం అమ్మాయి అంటే. అంటే వ్యక్తులు అర్థం చేసుకున్న దేవుళ్ళు కాదు. నాకు చెప్పకపోతే మీకు తెలియదు కదా మేడం, మీ మంచితనం మీరు చెప్పారు అన్నాడు. ఎప్పటికైనా తెలుస్తుంది, చెప్పాలి. ఈ అమ్మాయిని అడిగితే చేసుకోనంది. వద్దు, నాకు మగాళ్ళు అంటేనే నచ్చదు, నా కన్న తండ్రే ఇట్లాంటోడు, నాకు మగాళ్ళు వద్దు అని ఆ అమ్మాయికి నచ్చ చెప్పి పెళ్లి చేసాం. మళ్ళీ ఇప్పుడు 2 పిల్లలు, మగ పిల్లలు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కూడా, అత్తగారి దగ్గర పెరుగుతున్న అమ్మాయిని కూడా తెచ్చుకొని తన పిల్లగానే పెంచుకుంటాం. అబ్బా, ఎంత గొప్ప విషయాలు. ఇందుకు కాదు సృష్టి, ఇంకా మనిషి అనేవాడు ఉన్నాడు, సృష్టి ఉందంటే ఇందుకు కాదు నిదర్శనం కదా. ఎంత గొప్ప విషయం. చాలా అండి. అంటే ఇక్కడ ఎవ్వరు అంటే సిచ్యువేషన్స్ రాంగ్, ఇక్కడ చెడ్డ మనిషి మంచి మనిషి అని లేడని చెప్పడానికి నిదర్శనం అన్నట్టుంది. అంతే. చేసుకునేటప్పుడే చెప్పాడు, మేడం ఇక మీ దగ్గరికి పంపించాను నేను, తను కష్టపడ్డం నాకు ఇష్టం లేదు అని. ఆ అమ్మాయి ఏమో నేను నా కష్టాన్ని మర్చిపోయాను మేడం దగ్గర అని అమ్మాయి చెప్తుంది. సరే, ఒక మిషన్ ఇచ్చి, మంచి మిషన్ అమ్మాయికి ఇచ్చి ఇప్పటికి వర్క్ ఇస్తాము అమ్మాయికి. మేము కంటిన్యూ ఇంట్లో ఉండి నువ్వు వర్క్ చేసుకొని పిల్లల్ని చూసుకో, బయటికి రాకుండా. ఫ్యామిలీ బాగుంది. అలా మా దగ్గర 5000 మెంబర్స్ ఉన్నారండి. లేడీస్. మీ దగ్గర బోటిక్ వర్క్ 5000 సింగిల్ ఉమెన్ అంటాం మేము. ఫైటర్స్ అండి, లైఫ్ మీద ఫైటర్స్ వాళ్ళు. వాళ్ళందరికీ మీరు జీవనోపాధి చేస్తారు. మా దగ్గర ప్రొడక్షన్ ట్రైనింగ్ సెంటర్ అండ్ ప్రొడక్షన్ సెంటర్. ఏది గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఏమీ లేదు. మేము ఓన్గానే ట్రైనింగ్ ఇస్తాము. సాఫ్ట్ టాయ్స్, జూట్ బ్యాగ్స్ అంటే హోమ్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండి. హోమ్ క్రాఫ్ట్స్ అంటే మనం ఇంట్లో తయారు చేసే సర్ఫ్, షాంపూ, ఫెనాయిల్, సబ్బులు అట్లాంటివన్నీ హోమ్ క్రాఫ్ట్స్. అది 1 వీక్ ట్రైనింగ్ సరిపోతుంది. హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్, జూట్ బ్యాగ్స్, టైలరింగ్, మగ్గం వర్క్, ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ సంబంధించిన మొత్తం స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్కి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు దేంట్లో టాలెంటెడ్. అంటే మనము ట్రైనింగ్ ఇచ్చామంటే ఏది పడితే ట్రైనింగ్ ఇచ్చేసేస్తే వాళ్ళు అంతవరకు ఏదో ముక్కును పెట్టుకొని వదిలేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనం ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు దాన్ని చాలా ఒక యజ్ఞం చేసినట్టుగా చేస్తారు. వాళ్ళు బాగుపడి 10 మందికి ఆదర్శం అవుతారు. వాళ్ళు దాంట్లో వాళ్ళ కుటుంబాన్ని లాక్కెళ్ళగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆ వర్క్ అది కూడా మళ్ళీ మేము ఏం చేస్తామంటే మార్కెటింగ్. ఎవరైనా సరే నేర్చుకుంటారు, తయారు చేస్తారు, ఇంట్లో పెడతారు. కొనుక్కోకపోతే నాకులా అందరు కొలుసారదాలు దొరకరుగా. అవును. ఇప్పుడు ఆ మార్గం కూడా మీరే చూపించాలి. ఆ మార్కెటింగ్ కూడా చూపిస్తామండి మేము. ఆ మార్కెటింగ్ ఏదైతే బాగా అవుతుందో దాంట్లోకి వీళ్ళని కన్వర్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు టాయ్స్ చేసేవాళ్ళం అండి స్టార్టింగ్. మేము టాయ్స్ ఈ 300తో మొదలుపెట్టి బ్యాంకర్స్ అప్పట్లో మా సంఘాలకి లోన్లు ఇవ్వాలి అని ఒక జీవో వచ్చింది. మున్సిపల్ ఆఫీస్లో బ్యాంకర్స్కి మాకు మీటింగ్ పెట్టినప్పుడు లేపి నిలబడి మాట్లాడండి అని అంటే ఫస్ట్ మేడం నన్నే లేపేవారు. శ్రీలత లే అనేవారు. లేగిస్తే నువ్వు చెప్పమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను ఇలా సాఫ్ట్ టాయ్స్ అండి. ఎంతమంది నీ దగ్గర పనిచేస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు. అప్పట్లో ఎంత 15 మంది, అందరం గ్రూప్ వాళ్ళమే చేసుకునేవాళ్ళం. మేము ఎట్లాగా తెలుసా, ఈసారి ఏదన్నా వస్తే మేము ఇంత పెట్టాము, దాన్ని మించి వచ్చింది మాకు లాభమే కదా. ఆ లాభం వస్తే డోక్రా బజార్లే మాకు అప్పుడు మార్కెటింగ్, అందువల్లే మేము బయటకు వచ్చాం. ఆ లాభాన్ని ఫస్ట్ ఏం చేయాలి, మేము మా వారితో లెక్కలేయించేవాళ్ళం. ఎందుకంటే మా ఆవిడ కూడా సంపాదిస్తుందని తెలియాలి కదా. లెక్కలేయించాక ఎంతమంది సభాష్ ఎంతమంది మెచ్చుకున్నా ఇంట్లో మన భర్త మెచ్చుకుంటే అది వేరు కదా. కరెక్ట్. కొండలు పిండి చేసేయచ్చు. లెక్కలేయిస్తే ఇగో ఇంత వచ్చింది, ఏం చేస్తారు దీన్ని అని అంటే ఆలోచించుకొని కుక్కర్లు కొనుక్కుంటాం అన్నం. ఎందుకంటే నేను పొయ్యి మీద అన్నం పెట్టడం వచ్చి వీళ్ళకి ఏదన్నా చెప్పేలాగా అది మాడిపోతూ ఉండేది. దేవుడు తన్నేస్తాడు.
సబ్జెక్ట్ మిస్ అవ్వకూడదు, అటు మిస్ అయిపోతుంది అటు పరిగెత్తి. అవును, తిడతారు బాబా ఎందుకు వచ్చిన గొడవ అని మళ్ళీ దాన్ని తీసేసి నానా పాటలు పడేవాళ్ళం. అదే పని అందరూ కూడా ఇంట్లో అందరిది అదే. అందుకని ఫస్ట్ కుక్కర్లు కొనుక్కునేవాళ్ళం. నన్ను ఈయన కొనమంటే కొంటారు, అది కాదు కదా కావాల్సింది. మేము కష్టపడి 15 మంది, మేము 15 మంది కుక్కర్లు కొను. మీ ఓన్ క్రెడిబిలిటీ కావాలి. ఆ తర్వాత నెక్స్ట్ టైం వచ్చింది దాంతో అందరం ఈయన ఒకటే చెప్పారు, మీరు పిచ్చి పిచ్చిగా ఏది కొనొద్దు, మీరు బట్టల మీద పెట్టొద్దు, మీ బట్టలు మీ వాళ్ళు ఎలాగైనా కొంటారు ఆటోమేటిక్గా, వాళ్ళ బాధ్యత. ఏదైనా చిన్న చిన్న గోల్డ్ కొనుక్కోండి, మీకు కావాల్సినప్పుడు అదే మీకు పెట్టుబడి అవుతుంది అన్నారు. నిజంగా అది ఎంత పెద్ద ఆధారం మాకు. అందరం చెవులి కొనుక్కున్నాం, మాకు కావాల్సినప్పుడు అందరు చెవులి అంటే ఎవరి వాళ్ళకు ఉంటాయి, మేము కొనుక్కున్నది ఎక్స్ట్రాది, అది పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ మేము పెట్టుబడి పెట్టేసేవాళ్ళం. అంతకుముందు మా వారినైనా చేయి చాపాం, కానీ ఆ తర్వాత మేము ఎవరిని చేయి చాపేవాళ్ళం కాదు. ఆయన ఇచ్చిన సలహా మాకు అది బాగా పనిచేసింది. మా మదర్ అండి, ఏదైనా అమ్మ నేను ఈ కాంటాక్ట్ వేస్తున్నాం, మాకు ఇంత కావాలి అంటే అమ్మ తను వెంటనే సపోర్ట్ చేసేది. మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు. అయితే నేను తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. అదేంటంటే మాకు మీరు పెట్టుబడి పెట్టారు, మా లాభంలో మీకు ఉంది అని పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. అలా చేయడం మొదలుపెట్టిన తర్వాత మేము 300తో స్టార్ట్ చేస్తే బ్యాంకర్స్ వచ్చి మా దగ్గర అక్కడున్న 8 బ్యాంకుల్లో 4 బ్యాంకులు మాకు ఇస్తామని ముందుకు వచ్చారు. ఎందుకంటే ప్రోడక్ట్ అంటూ ఉత్పత్తి అవుతున్న చోట వాళ్ళకి ఇవ్వడం ఈజీ, తిరిగి కడతారనే ఓ నమ్మకం. మేడం ఒక డౌటు, ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గర చూసుకుంటే 27 సంవత్సరాలు నుంచి మీరు ఇంత వ్యవస్థని, ఇంతమంది స్త్రీ శక్తిని ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా కానీ, మొన్న ఎలక్షన్ ఎమ్మెల్సీగా కానీ పోటీ చేస్తుంటే ఒక చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా అయి ఉండేవాళ్ళు కదా. ఇంకా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఇంకా వ్యవస్థ బాగుంటుంది కదా అన్నది ఒక చిన్న కోరిక. నాకు స్టార్టింగ్ కార్పొరేటర్గా చేయమని అడిగారండి. నాకు అంత ఇది లేదు, నేను అప్పట్లో మైక్ పట్టుకొని మాట్లాడడమే రాని ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సపోర్టే ఈరోజు మేమందరం ఇలా మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ డ్వాక్రా లేడీకైనా సరే మీరు మైక్ ఇవ్వండి, అమ్మ ఈ అమ్మ అని మీరు అడిగి తీసుకోవాలి. ఒకప్పుడు ఏ లేడీ అని అలా మాట్లాడగలిగారేంటి? అదంతా కూడా మహానుభావుడండి. ఆయన ఇచ్చిన సపోర్ట్ తోటే వంటింట్లో ఉండాల్సిన అందరం పొదుపు సంఘాలని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు నిలబడ్డాం. ఈరోజు ప్రతి లేడీ కూడా ఆ ఇంటికి ఆధారంగానే నిలబడింది, మగవాడితో సమానంగా. అది వాళ్ళు కల్పించిన ఇదే. తెలుగుదేశానికి ఎప్పుడు నేను కృతజ్ఞతగానే ఉంటాను. ఇప్పుడు మీరు కార్పొరేటర్గా ఒకవేళ నెక్స్ట్ జరిగితే పోటీ చేస్తారు? లేదు, నాకు ఎమ్మెల్యే కూడా ఇస్తానన్నారు. 2 ఇస్తానన్నారు. నేను అరే లేదండి నాకు అంత ఇది ఏంటంటే మా వారు ఎంప్లాయ్, ఆయనకి ఉద్యోగం ఒక యజ్ఞం చేస్తూనే ఉంటారు. దాన్ని అసలు చాలా ముక్కుసూటి వ్యక్తి. తాటి చెట్టు వచ్చిన ఎక్కువ దిగుతామే తప్ప పక్కకి వెళ్తాం. ఆయన నా వెనక వచ్చే ఇది కాదు. ఏమన్నా ఎలక్షన్కి పార్టిసిపేట్ చేసేది నెక్స్ట్ జరగబోయే వాటికి ఏదన్నా? ఎందుకంటే మీరు చాలామందికి ఆదర్శంగా నిలిచారు. మీరు ఏటి అగ్రహారాలు వాస్తవ్యులుగా కూడా అయిపోయారు. మరి మీరున్న స్వస్థానానికి ఏమైనా చెయ్యాలన్నా ఒక పొలిటికల్గా ఉంటే ఇంకా ఏదైనా చేయొచ్చు కదా, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఎవరైనా ఏదైనా చెయ్యాలి అంటే ఒక ఎమ్మెల్యేకి ఒక నియోజకవర్గం పరిధి, అది దాటి ఆమె ఏమీ చేయలేరు. అలానే ఇంకో ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గమే పరిధి, మినిస్టర్ స్థాయికి వెళ్తేనే కానీ చేయలేరు. నేను ఏపీ మొత్తం నేను సర్వీస్ చేయగలను. ఏపీ మొత్తం మా టీమ్స్ ఉన్నాయి. సంకల్ప సొసైటీస్ చేసాము స్కీము ప్రాజెక్ట్లో. ఈ రోజుకి కూడా వాళ్ళు మాతో నడుస్తారు. వైసీపీ రాగానే వాటిని క్యాన్సిల్ చేశారు. ఎందుకు? మీరు టీడీపీ అనా? అంటే అది అని కాదు, అసలు ప్రాజెక్టే తీసేశారు. ఎందుకు తీసేశారు? టీడీపీ పెట్టింది, మేము తీసేసాము అంతే. అది మంచిదా, ఆ కాన్సెప్ట్ మంచిదా కాదా అవన్నీ అనవసరం అండి. టీడీపీ పెట్టింది కాబట్టి మాకు వద్దు. టీడీపీ గ్రూపులు ఇవి
అంటే ఇప్పుడు టీడీపీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళైనా టీడీపీ పేరే రన్ అవుతుంది కాబట్టి వద్దు కానీ మంచి ప్రాజెక్ట్ అది ఎంత మంచి ప్రాజెక్ట్ అండి. వార్డుకి సంకల్ప సొసైటీ, ఎన్ని వార్డులు ఉంటే అన్ని సంకల్ప సొసైటీస్ చేయాలండి. రిజిస్ట్రేషన్ చేయించాలి, వాళ్ళు చేసుకునేలా చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. ఒక రిజిస్టర్ ఫామ్ 3 సంవత్సరాల తర్వాత ఎంత ఎలిజిబిలిటీ అండి? మానవ వనరుల మంత్రిత్వ శాఖకి వాళ్ళు అప్లై చేసుకుంటే వార్డు తరపున ఎన్ని ఫండ్స్ వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు ఐడియా అదే. ఆ ఫండ్స్ ద్వారా వార్డుని ఎంతో బాగు చేయొచ్చు. ఆ వార్డులో ఉన్న వ్యక్తులే, అంటే మన ఇంటిని మనం బాగా చూసుకుంటాం కదండి బయట వాళ్ళు వచ్చి చేసే కంటే. ఆ వాళ్ళ ఇంటిని వాళ్ళు ఎంత బాగా చేసుకోగలరు ఫండ్ ఎటు పక్కకి వెళ్ళకుండా. మరి ఎందుకు ఎంత అంటే ఇలా ఎందుకు చేశారు మరి వైసీపీ వాళ్ళు? చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే చేశారా? చాలా ప్రాజెక్ట్స్ అలాగే చేశారు. ఇది రన్ అవుతున్న ప్రాజెక్ట్ని మధ్యలో ఆపేశారు. సాలరీస్ ఇచ్చేవాళ్ళు కాదు ఫస్ట్. చాలా 6 నెలలు 7 నెలలు ఏం చేస్తారండి? 30 మంది నా కింద ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ప్రతి నెల మేడం మాకు రాలేదు, కనీసం కేవ్ ఖర్చులు కూడా ఉండడం లేదంటే నేను అప్పులు చేసి ఇస్తూ ఉండేదాన్ని. 30 మందికి, ఒకరికి ఇద్దరికైతే ఎలాగే ఇస్తాము, 30 మందికి ఎక్కడ ఇస్తాము ప్రతి నెల? ఆ తర్వాత వాళ్ళు కూడా అంత పట్టించుకోవడం మానేసేసరికి మేమందరం మానేసాము. అయితే గ్రూపులు ఎక్కడికి పోలేదు మేడం. వాళ్ళు ఏమీ లేకపోయినా కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళు చేసిన కష్టం ఎంత అంటే అంత. నాకేంటంటే డిస్ప్లే అవ్వడం ఎప్పుడు ఇష్టం ఉండదు. నేను చేసేదంతా అప్పుడు నా వెనక 63 ముసలమ్మలు ఉన్నారు. మీరు డిస్ప్లే అవ్వడం ఇష్టం లేకపోయినా మీ ద్వారా కొన్ని వందల మంది వాళ్ళ నుంచి లింక్, వేల మంది మీ పేరు ఇప్పటికీ చెప్పుకొని ఉంటున్నారన్న విషయం అన్నది మీకు తెలుసా లేదా అన్నది తెలియదు. చాలా పేరు నోటెడ్ ఉంది. ఈ రోజున స్త్రీ శక్తి ముందుకు బతుకుతుంది, మేము చేతకాని వాళ్ళము, మేమేం చేయలేని వాళ్ళం కూడా వాళ్ళు ఉన్న శక్తిని బయటికి తీసి 10 మందికి చేసే విధంగా చేశారంటే మీదని పేరు కూడా బయట నడుస్తుంది. మరి అది తెలుసా? మీరు కనబడకపోయినా బయట చెప్పకపోయినా వాళ్ళు చెబుతున్నారు మీ పేరు. ఇంకోటి మేడం, కొన్ని ప్రాజెక్ట్స్లో పట్టు వదలని విక్రమార్కుడు రాలాగా, విక్రమార్కుడు నన్ను కొన్ని చేశారట. ఎందుకంటే దీనికి గతంలో మన గుంటూరు కమిషనర్గా కూడా చేశారట ప్రకాష్ గారు, ఆయన చేశారట. మరి ఆయన ప్రోత్సాహం కూడా మీకు మంచిగా ఇవ్వడం వల్లనే మీరు ఈ స్థాయికి కూడా రాగలిగారు అనేది కూడా నానుడి. ఆ స్టోరీ ఏంటో కొంచెం షేర్ చేసుకోగలరా? ప్రవీణ్ ప్రకాష్ గారే కాదండి, కృష్ణబాబు గారు, ఉదయలక్ష్మి గారు, నాగమణి గారు, అలానే ప్రవీణ్ ప్రకాష్ గారు, డి రామారావు గారు, అందరు కమిషనర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ మమ్మల్ని ఎందుకు లైక్ చేశారు అంటే ఒక మనిషి కాదు, అక్కడ ఒక వ్యవస్థ. నా చుట్టూ ఎప్పుడూ జనం ఉన్నారు, గ్రూపులు ఉన్నారు. వాళ్ళని నేను ఎప్పుడు వదులుకోలేదు, వాళ్ళు నన్ను వదులుకోలేదు. అక్కడ ఏంటి అంటే ఫస్ట్ నేను క్లిక్ అయ్యింది ఎక్కడ అంటే నేను ఎవరి నుంచి ఏం ఆశించలేదండి. నాతో పాటు వాళ్ళు పెరగాలి, నాకు తోడు ఉండాలనుకున్నాను, నాతో అందరూ ఉండాలనుకున్నాను. నేను తెల్లారలేచి కోరుకునేది ఏంటి అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ఎక్కువగా ఏంటంటే అవి చూసి తెలుసుకుని అనుకుంటానేమో, నన్ను చూసి చాలా కొటేషన్స్ ఆటో వాళ్ళు ఇచ్చే చాలా బాగుంటాయి కొటేషన్స్. ఏంటంటే చిన్నగా ఒక దాంట్లో దూరమంటే ఆటోమేటిక్గా అన్నిటిలోకి వెళ్ళిపోతామండి. అది కామన్. బయటకు వచ్చిన తర్వాత ఒక పని చేస్తున్నామంటే ఇది కాదు ఇది అన్నది. ఇప్పుడు మార్కెటే ఉందండి, ఎప్పుడు ఒకలా ఉండదు. ఇప్పుడు సాఫ్టైస్ మేము చేస్తున్న టైంలో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా జరిగాయి మాకు. అంటే క్లాత్ బెంగళూరు నుంచి తెప్పించుకునే వాళ్ళం. స్టార్టింగ్ నేను చెప్పాను కదా మీకు, మేము ఇచ్చే బొమ్మలు బయట తక్కువ దొరుకుతాయి, మా దగ్గర ఎక్కువ అయిపోతుంది అన్నారు అని. అంటే ఏంటి, మేము తక్కువ రేటు పెట్టి ఇప్పుడైనా సరే పాపం మాకు మిగతా లేడీస్కి అదే చెప్తాను. ఒక వ్యవస్థ నడుస్తుంది ఇప్పటికే టాయ్స్ అయితే. దాదాపు 18 మహిళా పొదుపు సంఘాలు చేస్తున్నారు, మీరే చేస్తున్నారు. నేను అంటే ఒక్కొక్కరిని వాళ్ళని ఇండివిజువల్గా ఎదిగేలాగా చేసి వదిలేశాను. అయినా వాళ్ళు పాపం వదలరు, నా వెనకే తిరుగుతూ ఉంటారు. మార్కెటింగ్ అయితే నేనే చూపిస్తాను ఇప్పటికి కూడా. మరి మీది వైష్ణవి కాంప్లెక్స్లోనే మీది కూడా బోటెక్యూ ఉందట, అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? నేను 5000 మెంబర్స్ అన్నాను కదండి. ఈ 5000 మెంబర్స్కి ఏంటంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే ఒక చోట ఉండి చేసి వాళ్ళని అందరినీ ఇక్కడికి రమ్మని అది చెప్పం మేము. మొన్నటి వరకు స్కూల్ యూనిఫామ్స్ అండి, విపరీతంగా ఎక్కడ ఏ యూనిఫామ్ వచ్చినా ఫస్ట్ మాకే ఇస్తారు. డిఆర్డిఏ కానీ మెక్మా
మున్సిపల్ స్కూళ్ళు, తర్వాత గురుకుల పాఠశాలలు అన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్నీ కూడా ఫస్ట్. ఎందుకంటే మా దగ్గర నీట్గా ఉంటుంది వర్క్, అన్న టయానికి ఇవ్వగలుగుతామనే ఒక మంచి పేరు ఉంది. మాకు వర్కే దైవం అండి. మేము దేన్ని నమ్ముకోలేదు, వర్క్ నమ్ముకున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఏ పెద్దల దగ్గరికి వెళ్ళినా మేము అడిగేది ఒక్కటే, మాకు పని కల్పించండి. సింగిల్ ఎవరి దగ్గర కూడా మేము ఈ రోజుకి చాలా గర్వంగా చెప్పుకుంటాము, ఒక్కరి దగ్గర కూడా మేము ₹1 తీసుకోలేదు, ఒక ఫండ్కి అప్లై చేయలేదు. మాది మేము చేసే ఈ 10% తీసి పక్కన పెట్టి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఇంకోటి కానీ నడుపుతూ ఉంటాం. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా అది ఎక్కడ మేడం? వర్మి కంపోస్ట్ ఇచ్చారని చెప్పాను కదండి కేవీపీ కాలనీలో. దాంట్లో ఓల్డ్ ఏజ్ హోమ్, ఫ్రీ కోచింగ్ సెంటర్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఈ వర్మి కంపోస్ట్ డెవలప్ చేసామండి. 18 షెడ్లు వేసుకున్నాం. మున్సిపల్ కాంట్రాక్టర్ ఒక అతను కొన్ని షెడ్లు వేసాడు, 8 గదులు వేసాడు. వేసి అది అయిపోయిన తర్వాత మాకు వదిలేసి వెళ్ళేలా మాట్లాడుకున్నాం. అప్పుడు కమిషనర్ అనురాధ గారు కూడా ఎక్కువగా మీ ఎఫెక్ట్ ఎక్కువగా పడిందంటే మీరు పర్సనల్గా కేర్ తీసుకున్నారు అనేది కూడా విన్నాం. ఇది ఎంతవరకు? వర్మి కంపోస్ట్ అనేది ఒక రసాయనిక ఎరువులు లేకుండా మొక్కలు పెంచడం అన్నా చేలు పెంచడం అన్నా ఎంత మంచిది మేడం. దాంట్లో రైతుల్ని పిలిచి లాము వాళ్ళు, జనశిక్షణ సంస్థ వాళ్ళు, వీళ్ళందరూ రైతులను పంపించేవాళ్ళు, వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఆ ట్రైనింగ్ ఇచ్చి దగ్గరుండి వాళ్ళకి యూనిట్స్ తయారు చేసాం. అలా కొన్ని వేల యూనిట్స్ తయారు చేసాం. అలానే ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా లేకపోతే విదేశాల నుంచి ఎవరైనా వచ్చినా ఒక యూనిట్ చూపించాలంటే వర్మి కంపోస్ట్ యూనిటే. ఆ చుట్టుపక్కల ఉన్న అందరినీ మహిళా పొదుపు సంఘాలు చేసి, మహిళా పొదుపు సంఘాలుగా వాళ్ళకి అక్కడ మీటింగ్స్, ప్రతి నెల మీటింగ్ కంపల్సరీ పెట్టి వాళ్ళని ఒక పొదుపు సంఘాన్ని ఎలా నిలబెట్టాలో అలా నిలబెట్టి చూపిస్తే బ్యాంకర్స్ అక్కడికి వచ్చేవాళ్ళు. మా యూనిట్ దగ్గరికి వచ్చి పొదుపు సంఘాలకు లోన్లు కూడా అక్కడే ఇచ్చి వెళ్ళేవాళ్ళు. వాళ్ళే వచ్చి వాళ్ళే అని చూసుకొని లోన్ అక్కడే మాట చేసి వెళ్ళిపోయేవాళ్ళు. లోన్ అయిపోయిన గ్రూప్ని మళ్ళీ ఎక్కడైనా చిన్న బ్రేక్ వస్తుందనగానే లతగారు పలానా అని చెప్తే వాళ్ళని పిలిపించి మాట్లాడితే ఇలా కట్టేస్తాం మేడం అనేవాళ్ళు. వాళ్ళు ఎలా కట్టాలి, ఏం సపోర్ట్ చేయాలో చేసేవాళ్ళు. డబ్బులు ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదండి. ఇదిగో ఈ డబ్బులు పట్టుకెళ్ళి నువ్వు బతుకనేది ఎవరికి లేదు. ఎలా బతుకుతావు అనేది మాత్రం నేర్పాం. వాళ్ళు ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఎలా బతకాలి, అది కూడా కరెక్ట్గా మంచి రూట్లో. మీరు ఏదైతే చేస్తున్నారో మేము షూట్ చేసుకోవచ్చా? చేయొచ్చండి. కాకపోతే ఇంత చేసింది ఇప్పుడు ఉన్న మేయర్ కావేటి మనోహర్ నాయుడు. ఆయన అంతకుముందు కూడా ఆ సైట్ గురించి అక్కడున్న కార్పొరేటర్ గురవయ్య, ఈయన ఆ సైట్ గురించి 15 years నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ దృష్టిలో నేను విన్నది ఏంటి అంటే, ఒక ఆడది ఎక్కడి నుంచో వచ్చి ఒక ఆడది ఇక్కడ ఇంత సైట్ ఆక్యుపై చేస్తుందా, అది ఆక్యుపై చేస్తుందా, ఏలుతుంది ఏంటో ఏలడం, ఇంతమందికి సర్వీస్ చేస్తున్నాను అన్నది వాళ్ళ కళ్ళకు ఎందుకు కనిపించలేదో తెలియలేదు. ఏలతుంది ఒక ఈగో అనుకోవచ్చా? అంతే. అంటే వాళ్ళు మాట్లాడితే మనం పళ్ళికిలిస్తూ మాట్లాడేమనుకోండి మంచివాళ్ళం, మన పద్ధతిలో మన పరిధిలో మనం నిలబడితే చెడ్డవాళ్ళం. సో జరుగుతూనే ఉంది. మధ్యలో కన్నా లక్ష్మీనారాయణ గారిని కూడా తీసుకొచ్చారు, మేయర్ నాగరాజు గారిని కూడా తీసుకొచ్చారు. వాళ్ళు మహానుభావులండి. చూశారు అక్కడ వర్క్ చూసి వాళ్ళు మాకు ఇంకా సపోర్ట్ చేశారు. తర్వాత మా గ్రూపులకి ఏది అడిగినా చేసి పెడతారు. ఈరోజు కూడా ఎంత వ్యతిరేకంగా వచ్చిన వ్యక్తులు అక్కడ వర్క్ చూసి ప్రతి ఒక్కరు మాకు మళ్ళీ సపోర్ట్ చేశారు. అట్లా చేసిన వాళ్ళిద్దరికీ పాపం ఏమీ ఆనలేదు. చిన్న 22 years మేడం, రోడ్డు పక్కన గుడిసె వేసుకున్న వాడికి కూడా అక్కడ గుడిసె ఖాళీ చేయించాలంటే ఇంకో ప్లేస్ చూపిస్తారు. కామన్ కదా, అది రూలే కదా. 22 years మేమందరం దాన్ని డెవలప్ చేస్తూ అన్ని షెడ్స్ చేస్తూ మేము బయటికి లాక్కొస్తే కోవిడ్లో 500 members మేము భోజనాలు పంపామండి వాళ్ళ స్కూలీలకి అక్కడే చేయించి. ఎప్పుడు వంట చేసి ఒక పాత్ర అక్కడ టేబుల్ మీద మూత పెట్టేసి సాంబారు అది రైస్, నేనేం పెద్దగా ఏం పెట్టలేకపోయాను కానీ నేను పెట్టగలిగింది పచ్చడి మజ్జిగ అక్కడ పెడితే అక్కడ చుట్టుపక్కల లేని ప్రతి ఒక్కరు వచ్చి అన్నం తినలేని వాళ్ళు, పక్కనే మిడ్ డే మీల్స్, వాళ్ళకి నచ్చకపోయినా ఆ స్కూల్ పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళమ్మ కూలి పనికి వెళ్ళిపోతుంది, వాడు ఖాళీ పొట్టతో ఉండకూడదు,
అందుకని వాళ్ళు కూడా వచ్చి అక్కడ తినేలాగా మేము ఏర్పాటు చేసాం. ఎవరైనా సరే వచ్చి పెట్టుకొని తినేసి ఆ ప్లేట్ కడిగి మళ్ళీ నీట్గా బౌలించి వెళ్ళిపోతారు. ఇన్ని చేస్తే మేడం వితౌట్ నోటీస్ ఇవ్వాలి, అది కూడా లేదు. వితౌట్ నోటీస్ తాళం పగలగొట్టి మొత్తం ఉన్న సరుకంతా లారీలకు వేసుకొని వెళ్ళిపోయి, ఎంత ఉంటుందండి సరుకు అక్కడ, లారీలకు వేసుకెళ్ళిపోయి మొత్తం అందరినీ బయటికి పంపించేసి మొత్తం నేలమట్టం చేసేసారండి. ఎప్పుడు జరిగింది ఇది? సెకండ్ కోవిడ్లో. అప్పుడు అందరూ అన్నారు, నడండి ధర్నా చేద్దాం, నడండి ఇలా చేద్దాం, మేమున్నాం మీ వెనకాల, మాది మీరే. నేను ఫస్ట్ నుంచి కూడా నా పిల్లలు ఫుల్ సెటిల్డ్. నేను కూడా ఏ రోజు ఏదో వస్తే తిందామన్న దానికి దగ్గర నేను లేను. నా బిజినెస్ నేను చేస్తూ నేను నిలబడుతూ నలుగురు నిలబడాలనుకున్నాను. ఇది గవర్నమెంట్కి ఎవరికి అన్యాక్రాంతం జరగకుండా ఇంత డెవలప్ చేసి ఒక ఫండ్ క్రియేట్ చేసి గవర్నమెంట్కి అప్పచెప్తాను. నా తర్వాత నాకులాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి దాన్ని రన్ చేస్తూనే ఉంటారు. నేను లేకపోయినా కూడా ఇది రన్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను నడిపాను దాన్ని. కనీసం నాకు నోటీస్ కూడా లేకుండా దాన్ని నేలమట్టం చేశారు. కానీ ఈ రోజుకి కూడా తాలూకాలో పొజిషన్ నాదే, మళ్ళీ మీదే, మన మీదే ఉంది అది పొజిషన్. వాళ్ళు దాన్ని ఏదేదో చేయాలనుకున్నారు. నేను గవర్నర్కి కూడా అందరికీ లెటర్స్ రాశాను, ఇక్కడ ఇలా జరుగుతుంది అన్నది. దానివల్ల వాళ్ళ కాలేదు. స్కూల్కి అనేసి అనౌన్స్ చేశారు. ఇప్పుడు స్కూల్ కని పెట్టారు, అది స్కూల్ పక్కన ఉంటుందండి, దాంట్లో కలిపేసామని అనౌన్స్ చేశారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ అలాగే నడుస్తుందా లేకపోతే మీ వర్క్ మీదే నడుస్తుందా అక్కడ? లేదు, మొత్తం నేలమట్టం చేసిపోయింది. ఇంకా మరి ఇప్పుడు ఏదన్నా ఈ గవర్నమెంట్తో చేసే విధానం ఏమైనా ఉందా ప్లాన్? ఇప్పుడు నేను ఒకటే అనుకున్నానండి, నా సర్వీస్ వాళ్ళకి అక్కర్లేదు అనుకున్నారు. ఓకే, నేను కేసు, ఎందుకంటే నాకు నోటీస్ ఇవ్వకుండా అది నేలమట్టం చేయడం అన్నది కరెక్ట్ కాదు. నేను వెళ్ళి అడిగితే వాళ్ళు సంస్కారహీనంగా మాట్లాడారు, గొరవయ్య వీళ్ళందరూ. సరే, ఇంక వాళ్ళ సంస్కారం అది అనుకొని వాళ్ళని వదిలేసేసి, చాలామందికి ఇంకా ఇంత జరిగిందని తెలియదు. నాకంటే ఎక్కువ రియాక్ట్ అయిపోతారు అది అలా తెలిస్తే. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నాకు ఎక్కడో ఏదో ఇచ్చి ఇక్కడి నుంచి పంపించారని ఫీల్ అవుతున్నారు కొందరు. అంటే గత గవర్నమెంట్లో ఎంతో మంది నష్టపోయారనేది విన్నామే, కానీ అందులో మీరు కూడా ఉన్నారు. మామూలుగా కాదు మేడం, అసలు ఎంత లాస్ మేడం అలా చేయడం వలన? ఇన్ని సంవత్సరాల కష్టం కానీ ఆ ప్రెజెంట్ అవన్నీ తీసుకెళ్ళడం కానీ ఎంత లాస్ ఉంటుంది? మామూలుగా అక్కడ సరికే 50 లక్షల దాకా ఉంటుందండి. నేను మెటీరియల్, ఆఫీసు తీసేసిన మెటీరియల్ మొత్తం అక్కడే ఉంది. ప్లస్ ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం మా వియ్యపురాలు చనిపోతే ఆవిడ పడుకున్న మంచం, పెద్ద మంచం ఉంటుందన్నమాట. ఆ మంచాలు, ఆవిడ సరుకులు అంతా అక్కడే ఇచ్చారు. నేను ఏది కావాలనుకుని నెమ్మదిగా కూడబెట్టుకుంటున్నాను. అంటే బయట ఎక్కడైనా సరే మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మించి వీళ్ళకి బాగా చేయాలి అనే దానితో. అంటే నేను ఎక్కడికి ఫండ్స్కి వెళ్ళాను కదా, ఇలా కూడేసుకోవడానికి కారణం అది. ఏ ఫండ్స్ నేను ఆశించక, మా వారు రిటైర్ అయిన డబ్బులతో ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంలో చేసాం. నాకు ఈలోగా క్యాన్సర్ రావడం, నా కోసమే ఇంత ఖర్చు పెట్టడం అంతా అయ్యింది. వచ్చి కోలుకుంటున్నాను నేను, మళ్ళీ అన్నీ చేసుకుందాం అనుకునేలాగా అసలు మరీ దారుణంగా చేశారులేండి. అంటే వైసీపీ ప్రభుత్వం గజం స్థలాన్ని కూడా వదలదు అనే ఒక నానుడు ఉంది. అది నా కళ్ళ ముందు నాకు చేసి చూపించేశారు వీళ్ళు. కాకపోతే నేను కూడా వాళ్ళకి దొరకకుండా అయితే చేశాను. మరి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ వస్తుందంటారా? మరి చచ్చినా రాదు మేడం. జనాలు తెలియక ఒక చాయిస్ ఇచ్చారు. పాప ఆయన కూడా ఎక్కువ అడగలేదు మేడం, ఒక్క చాయిస్ ఇమ్మన్నారు అంతే. ఆ ఛాన్స్ ఇచ్చారు. ఇంకా ఆయన ఇంకో ఛాన్స్ లేకుండా వస్తే ఏం చేస్తాడు, అందరం ఏమైపోతాం అన్నది ప్రజలందరికీ తెలిసేలా చేసి బయటకు వెళ్ళాడు ఆయన. పాపం చాలా మంచి ఆయన. మేడం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా, సిగరెట్ తాగి డ్రగ్స్ తీసుకొని మందు కొట్టి పిచ్చిగా డ్రెస్ చేసుకొని ఎంతమంది ఆఫీసర్స్ అయినా ఎవరినైనా ఎదిరించి సినిమాలో కనిపించడమే హీరోనా? అంటే యువత ఇప్పుడు ఆ సినిమాలే వస్తూ ఉన్నాయి. మరి యువతకి ఇలాంటివి చూస్తున్నారు, ఎవరిని సినిమాలు వద్దని చెప్పము, ఇలా చేయొద్దని చెప్పలేము. మరి యువత ఏ మెసేజ్ తీసుకోవాలి? అంటే మనం చెడు ఉన్నప్పుడు దూరంగా ఉండడం చాలా మంచిదండి. కాకపోతే అందరికీ చెప్పలేం కదా, దాంట్లో మంచి చూడు అని ప్రతి ఒక్కరికి చెప్పలేం. తీసేవాళ్ళకి కొంచెం సెన్స్ ఉపయోగిస్తే కొంచెం, ఇప్పుడు
హీరో అనగా హీరో కాదండి, హీరోయిన్కి కూడా సిగరెట్టే ఇస్తున్నారు ఇప్పుడు. మరీ దారుణం అండి. ఆడవాళ్ళంటే తాగాలి అన్నట్టే చూపిస్తున్నారు. ఇది ఎందుకు ఈ సంస్కృతి ఎటు వెళ్తుందో తెలియదు, కానీ ఇదంతా స్టాప్ చేస్తే బాగున్ను. సెన్సార్ బోర్డుకి ఎంతవరకు ఆ హక్కు ఉందో నాకు తెలీదు, వాళ్ళ అధికారం ఎంతవరకు ఉందో తెలియదు, కానీ కొన్ని రాకూడని పదాలు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సెన్సార్కి అంత ఫ్రీడమ్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదు. ఆఖరికి లకారాలు కూడా టీవీలో వస్తున్నాయి. సినిమా అంటే డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి, ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన చోట కూడా ఆ బూత్ మాటలు, చంటి పిల్లలతో మాట్లాడించడాలు, ఇవన్నీ నిజంగా నేను అనుకుంటున్నాను, నా మనసులో ఉంది. ఏ రూపంలో వెళ్తే దీని మీద ఫైట్ చేయాలని ఉంది మేడం. నాకు ఫైట్ చేయాలని ఉంది. నాకు దీన్ని ఏ రూపంలో వెళ్ళాలి, ఎవరెవరిని కలుపుకెళ్ళాలని చిన్న గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. సక్సెస్ అయ్యే వరకు ఎందుకు మాట్లాడడం అని నేను మాట్లాడలేదు, కానీ ఇదైతే కరెక్ట్ అయింది కాదండి. ఏంటండి ఇప్పుడు నేను ఓపెన్గానే చెప్తున్నాను, ఎవరో చెప్పారని చెప్పడం కాదు. ఒక హీరో అంటే మంచిగా కుటుంబానికి ఇలా ఉండాలి, హీరో అంటే ఇట్లా గుర్రం ఎక్కి యుద్ధం చేయాలి, చెడు మీద యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే చెడు మీదే యుద్ధం చేయాలి, ఈ ఆదర్శంగా ఉండాలి. 10 మంది రౌడీలనైనా సరే కొట్టేయాలి, మంచోళ్ళని కొట్టకూడదు, రౌడీలను కొట్టేయాలి, మంచోళ్ళని నిలబెట్టాలి. ఇది కదా. ఇప్పుడు దొంగోడు హీరో ఏంటండి? ఆ దొంగతనంలో కూడా ఒక హీరోయిజం చూపిస్తుంటే ఇది కరెక్ట్ అన్న లెక్కల్లోకి వస్తున్నారుగా. ఆడవాళ్ళు చాలా కామన్గా పబ్బులకి వెళ్ళడము, పబ్బుల సంస్కృతి, సిగరెట్లు కాలుస్తూ పోలీస్ ఆఫీసర్స్ లేడీ. మొన్న నేను ఏదో సినిమా చూసాను, అంటే ఎప్పుడో నేను వచ్చే టయానికి ఆయన ఏదో పెట్టుకొని ఉంటే ఒకసారి చూస్తాను, నాకు నచ్చదు, వెళ్ళిపోతాను. టబు పోలీస్ ఆఫీసరు, ఒక పోలీస్ ఆఫీసర్ ఆవిడ మంచిగానే ఫైట్ చేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మాట్లాడితే ఆవిడ సిగరెట్ తీసి ఊదేస్తోంది, గ్లాస్ తీసుకొని తాగేస్తోంది. ఏం చూపిస్తున్నారండి జనాలకి? లేడీస్ ఇలాగే ఉంటారనా, లేకపోతే లేడీస్ ఇలా ఉండాలనా? పోలీస్ డ్రెస్, ఖండించాల్సిన పోలీస్ డ్రెస్ వేసుకొని ఇవి అన్నది చూపించడం. లేడీ ఇప్పుడు బయట జెంట్స్ అంటున్నారు, మీరు హీరోలు అంటున్నారు. హీరోయిన్లు ఇలా ఉంటారు, ఇలా ఉండాలి అని చూపిస్తున్నారు. అంటే పిల్లలు అవే నేర్చుకుంటున్నారు యువత. ఇప్పుడు కామన్ అంటున్నారు వాళ్ళు. మగపిల్లలు తగ్గిపోయారండి సిగరెట్లు కాల్చడం, ఆడపిల్లలు పక్కకెళ్ళి సిగరెట్లు కాలుస్తున్నారు. మేము వాళ్ళని మామూలుగా చెప్తే వినకపోతే వీడియో తీసి బెదిరించి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసాం. మరి ఈ యువత మారేది ఎలా? యువత మంచిదేనండి. ముందు పేరెంట్స్ చెప్పాలి, కంట్రోల్ చేయాలి. అంటే కంట్రోల్ అనేది భయపెడితే వచ్చేది కాదు, భయం అంటే అది కాదండి వచ్చేది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే, వాళ్ళకి మనం చేరువుగా ఉంటే అసలు యువత అనేది పక్కదారికి పట్టదు. పేరెంట్స్ మాత్రమే వాళ్ళని కరెక్ట్ దారిలో ఉంచగలరు. కొందరు అంటారు వాళ్ళు చాలా ఎక్కువ టైం స్కూల్లోనూ కాలేజీల్లోనూ గడుపుతారు, మేమెంతని కంట్రోల్ చేయగలం, మేము చూడలేం కదా అని. మీరున్న కొద్దిసేపు ప్రేమతో కట్టిపడేయండి. నీ పేరెంట్ నీ కోసమే ఆలోచిస్తున్నాడు, నీ పేరెంట్ నీ కోసమే చేస్తున్నాడు. ఎప్పుడైనా ఏ పేరెంట్ అయినా అంతే చేస్తాడు, కానీ అది వాళ్ళకి తెలిసేలా చేయండి. నా పిల్ల కష్టపడకూడదు అనే మెంటాలిటీ ఉంది చూడండి, అది చాలా రాంగ్. నీ పిల్ల ఎలా కష్టపడితే మంచిగా నీ కష్టాన్ని తను గుర్తిస్తుంది అన్నది తెలియచేయండి. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, తల్లి కింద మీద పడి, నా చుట్టాల్లో కూడా చూస్తూ ఉంటాను నేను. బాగోకపోయినా సరే తుమ్ముకుంటూ తల్లి తుడుచుకుంటూ ఉంటుంది, తోముకుంటూ ఉంటుంది, వంట చేస్తూ ఉంటుంది. దున్నపోతు లాంటి పిల్లలేమో మంచాల మీద కూర్చొని టీవీలు చూస్తూ సెలలు తిరిగేస్తూ ఉంటారు. ఏమండి, నువ్వు ఒక మనిషివి, నీ కాళ్ళు చేతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. నువ్వు తినడానికి, నీతో పాటు నీ తల్లిదండ్రి తినడానికి 2 రోజులు తల్లికి హెల్ప్ చేయలేవా? అదే తల్లి ఫస్ట్ నుంచి నేను అంట్లు తోముతున్నా, నువ్వు కడుగు, నాకు ఇది హెల్ప్ చేయి, నాకు ఇది చేయి, నీ డ్యూటీ ఇది, నా డ్యూటీ ఇది అనేది చూపించి, నేను వండుతుంటే నేను ఇలా వండేనమ్మా అనేది చూపిస్తే తర్వాత తనకి కష్టం ఉంటుందా? దాన్ని కష్టపడుతుందా? ఈరోజు వంట చేసుకోవాలంటే ఇంక అసలు యుద్ధమే చేయాల్సి వస్తుంది భార్యాభర్తలు. నువ్వు నేను సమానం, నువ్వు వండవా నేను ఎందుకు వండాలి అని ఇల్లు వదిలేసేసి పుట్టింటికి వచ్చి కూర్చుంటున్నారు ఒక్క పని కోసం.
అదే తల్లి ఫస్ట్ నుంచి పిల్లాడికైనా పిల్లకైనా వంట ఏంటి అంటే నేనేం గుడ్డు చాకరీ చేయించమన్నాను, వాళ్ళకి తెలిసేలా చేయమంటున్నాను. అది చేసిన రోజున వాళ్ళు నీకు ఎంత దగ్గర ఫీల్ అవుతారు పిల్లలు. ఎఫెక్షన్ కూడా ఏర్పడుతుంది. ఎంత ఎఫెక్షన్ అండి, అసలు కలిసి ఉంటారు. ఆ విషయంలోనే కలుస్తూ అమ్మ ఇదేం చేయమంటావు, నాన్న ఇదేం చేయమంటావు. నువ్వే వెళ్ళిపోయి వాడేదో తప్పు తెచ్చేస్తాడు, ఎక్కువ రేటుకి తెచ్చేస్తాడు అని నువ్వే సంచేసుకొని వెళ్ళిపోతున్నావు. అదే నీ కొడుకుని కూడా తీసుకొని వెళ్ళి 4 రోజులు నువ్వు షాప్ చూపిస్తే, రెండో రోజు మా నాన్న ఎలా కొన్నాడో తెలిసిన తర్వాత కూతురైనా కొడుకైనా అలా వాళ్ళు కూడా 2 రోజులు తప్పు చేయనివ్వండి, 3వ రోజు నుంచి కరెక్ట్గా తెస్తారుగా. ఇలా కాదురా ఇలా చెయ్యని చెప్తే తెస్తారు కదా. అన్నీ నువ్వే చేసేసి వాడికి రాలేదంటే ఎలా వస్తుందండి? వాడికి టైం ఎక్కువైపోద్ది, ఉన్న టైం ఎక్కువైపోద్ది. ఆ టయాన్ని ఇంకెలా ఉపయోగించాలో వాడు ఆలోచిస్తాడు. అయ్యే రాంగ్ స్టెప్స్. ఒక ప్రశ్న మేడం, మీరు హ్యూమన్ అంటే ఒక మనిషి మృగంలా మారకుండా ఉండడానికి ఫైట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఫోన్లు చూస్తుంటే వెబ్సైట్లో చూస్తూనే ఉన్నాం, ఎంత పిచ్చి పిచ్చిగా వీడియోస్ అన్నీ వస్తున్నాయి. అవి చూసుకొని ఇదే జీవితం ఇదే ఎంజాయ్మెంట్ అనుకొని సెక్స్ కోసం పోరాడుతున్నారు. ఈ మాట మాట్లాడాలి నేను, ఆడవాళ్ళైనా మగపిల్లైనా. దీన్ని రకరకాలుగా వీడియోలుగా షూట్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్మేయడం, అలా చేసి చూపించడం, యోయో రూముల్లోకి వెళ్ళిపోవడం, అది పోలీసులు కూడా మాట్లాడకూడదు మేము మేజర్స్ అని అనడం, యువత ఇలా చెడిపోతూ ఉంది. మరి ఈ వీడియోసే కానీ ఇలా చేసే వ్యక్తులనే కానీ ఏం చేయగలరు? మీరేం చేయలేరు అని కూడా అంటున్నా. ఎందుకు చేయలేమండి, తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే సెక్స్ అనే పదం మాట్లాడడానికి చాలా సిగ్గుపడతా ఉంటారండి. అసలు మనిషి పుట్టుకతోటే సెక్స్ కోరుకుంటూ పుడతాడు. పుట్టిన బిడ్డ క్యారమని ఏడుస్తుంది సెక్స్ కోరుకొని. సెక్స్ అంటే ఏంటండి? స్పర్శ. సెక్స్లో 5 రకాలు ఉన్నాయి. ఒక్క ఆడ మగ కలిస్తేనే సెక్స్ కాదు. మీరు నేను ఐ కాంటాక్ట్తో ఎంతో ఇష్టంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మీరు అడిగేది నాకు ఇష్టమైన సబ్జెక్టు, నేను చెప్తున్నది మీకు నచ్చిన వే. ఇది దీన్ని ఏమంటారు, చూపుకి సంబంధించిన సెక్స్, వినికిడి సెక్స్, చెవికి మనకు నచ్చేలాగా మాట్లాడుకునేదాన్ని వినికిడి సెక్స్ అంటారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. దీన్ని ఏది తెలుసుకోకుండా సెక్స్ అంటే ఒక ఆడ మగ తప్పు చేస్తేనే సెక్స్ అనే ఫీల్ తోటే మనం మొత్తం వెళ్ళిపోతూ ఉంటే అది తప్పు 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 అని ఇలా పట్టు కూర్చుంటాం. ఇలా పట్టు కూర్చుంటే వాడికి ఏంటి, దీంట్లో ఏముందో చూడాలన్న ఆలోచన. ఈ ఏముందో చూడాలనే ఆలోచన వెళ్ళి రాంగ్ స్టెప్పుల్లోకి ఎక్కడికో వెళ్ళిపోయి నాశనం అయిపోతున్నారు. అదే నువ్వు ఫస్ట్ నుంచి ఫ్రీగా ఉండి నువ్వు ప్రతిదీ మాట్లాడగలిగితే, అంటే దాన్ని ఏదో గదిలో ఉన్నదాన్ని మాట్లాడమని నేను అనలేదు. తప్పు ఒప్పులు ఏంటి అని తెలియచేస్తూ ముందుకెళ్తే చాలా ఫ్రీగా ఉంటారు పిల్లలు. వాళ్ళకి అన్నీ తెలిస్తే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ స్కూళ్ళల్లో కూడా టీచర్స్ కానీ ఇంకొకరు కానీ ఏదో ఒకటి కౌన్సిలింగ్ అనేది నెలకొక్కసారి, ఆడపిల్లలకు వేరుగా మగపిల్లలకు వేరుగా. ఆఖరికి పిల్లలు మంత్లీ టైంని ఎలా దాని నుంచి ఎలా గట్టెక్కాలి అనేది కూడా తెలియని తల్లులు చెప్పరు. సిగ్గు పిల్లల దగ్గర తల్లులకి ఎందుకు సిగ్గో తెలియదు. తల్లులు చెప్పరు, టీచర్స్ చెప్పరు. వాళ్ళకి ఎలా తెలుస్తుందండి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే హెల్త్ పాడవకుండా ముందుకెళ్ళొచ్చు, ఏం చెయ్యాలి అన్నది తల్లులు తెలుసుకోవాలి అంటే ఎలా తెలుస్తుంది అసలు? వాళ్ళకి తెలిసిందే రూట్లోకి వెళ్తారు, ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. అట్లానే ఇది కూడా ఓపెన్గా మాట్లాడగలిగితే అంత ఓపెన్ మేడం. దాన్ని సీక్రెట్గా ఉంచితే ప్రతి ఒక్కరు దాంట్లో చూడాలి అని ట్రై చేసే ఈ రాంగ్ స్టెప్స్ అన్నీ. అంటే అమ్మో అది చేయకూడదు, అమ్మో ఇది చూడకూడదు అన్న దాంట్లో నుంచి ఏదో ఉంది చూడాలి, ఏముంది అదే ఎప్పుడు ఎందుకు ఎలా అది చెయ్యాలి. ఆ క్యూరియాసిటీ అనేది చెయ్యొద్దు అంటున్నారు. చేయకుండా అదే ఆ క్రియాసిటీ లేకుండా ఫస్ట్ నుంచి ఫ్రీడమ్ పిల్లలకి ఫ్రీగా ఉంచి అది ఏంటి, అది చేయడం వల్ల తప్పు ఒప్పులు ఏంటి అన్నది వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే, పేరెంట్స్ కానీ టీచర్స్, దీంట్లో టీచర్స్ది కూడా ఉంది, చేయగలిగితే అది ఫ్రీగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకోగలిగే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వగలిగితే మాత్రం ఇవన్నీ చాలా తగ్గుతాయి. నన్ను అడిగితే ప్రతి కాలేజీలో మాలోటోళ్ళు బోల్డ్ మంది ఉంటారండి, వాళ్ళని ఉపయోగించుకోవచ్చండి. మేము చాలా ఫ్రీగా చెప్తాము. 12, టీన్, 13, 14 ఇలా టీన్ ఉన్నది ఏంటంటే 8th క్లాస్ నుంచి మనకి 7th నుంచి స్టార్ట్ అయిపోతుంది.
మీ హ్యూమన్ రైట్స్ వాళ్ళే ఇలా ఉన్న కాలేజ్ స్కూల్స్కి వెళ్ళి మంత్లీ ఒకటి ఇలాంటి వీటి మీద చేస్తున్నాం awareness మేడం. లాగా చేస్తున్నారు. చేస్తాము, మా నెంబర్స్ ఇచ్చి వస్తాము, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా మాతో షేర్ చేసుకోమని అడుగుతాము, చెప్తాము, వాళ్ళు చేసుకుంటున్నారు. కొందరైతే ఈ ఏంటి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అండి, నీ మొహమే చూడకుండా ఫ్రెండ్షిప్ ఎలా చేస్తారో తెలియదు. అక్కడ అల్లు అర్జున్ బొమ్మ ఉంటుంది, ఇక్కడ సమంత బొమ్మ ఉంటుంది. ఇది ఆడో తెలీదు, ఇది మగ తెలీదు, ఇద్దరు ఫ్రెండ్స్. మళ్ళీ ఇష్టం వచ్చిన కామెంట్స్, ఇష్టం వచ్చిన చాటింగ్స్ ఇన్ని చేసేసి అవతలోడి డబ్బులు అడిగితే ఇక్కడ అడుక్కు తింటున్నా కూడా ఈ పట్టుకెళ్ళిపోయి అవతలు ఇచ్చేసాడు. ఏది చెయ్యకూడదో అవి చేసేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి మనం ఏంటంటే ఒక్కటండి, ప్రేమ, ఆకర్షణ, ఈ రెండిట్లకి వ్యత్యాసం చెప్పగలిగితే ఎంతోమంది బాగుపడతారు. అక్కడ 100 మందిని కూర్చోబెట్టుకొని మేము చెప్తే 50 మందికి చెవులు పెట్టి వింటారు. ఈ విషయాలు చెప్తే 100 మంది వింటారు. ఎంతమంది తీసుకుంటారన్నది పక్కన పెట్టండి. కొంతమంది పిల్లలు ఎంత విన్న తర్వాత అంటారు, కానీ అందరూ కొంతమంది మాత్రం బంగారు తల్లులండి. మేడం మేము ఇలా తప్పు చేస్తాము, మేము దీంట్లోంచి బయటికి రావాలి, మా ఇంట్లో మేము చెప్పుకోలేము, ఏం చేయమంటారు అని అడుగుతారు. ఫాలో అవ్వడు, ఏమీ లేదు. మేము ఇలా పలానా హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చారు, మమ్మల్ని అడిగితే మేము చెప్పాము, వాళ్ళు మా వెనకే ఉన్నారట, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారట, మేము బయటికి రాలేము చెప్పేసేయండి. చెప్పిన తర్వాత కూడా ప్రాబ్లం వస్తే మొహమాట పడకుండా ఆవిడ ఎంత బెదిరించినా మాతో చెప్పండి, మేము చూసుకుంటాం. అలాగే అవునా, లేదు డైరెక్ట్ డీజీపీ చెప్పుకో. అయితే ఏం లేదు, ఇప్పుడు ఈ వీడియో ఇదంతా ఎడిటింగ్ చేసి ఒకవేళ అమ్మాయిలు ఏంటంటే న్యూడ్గా అబ్బాయిని అంతా నమ్మేసి 2 నెలలు మాట్లాడేసరికల్లా కొంచెం ఏదైనా గిఫ్ట్లు అన్నీ చేసి దీనికి ఏదన్నా ₹1 సహాయం చేసిన వెంటనే ఫీజులకి దేనికన్నా అబ్బో అనుకుంటారు. సహాయమే అక్కర్లేదు మేడం, బంగారం అంటే చాలు. న్యూడ్గా కనిపించేసి తర్వాత ఈ అమ్మాయికి ఇచ్చిన రూపాయికి ₹100 కలెక్ట్ చేసుకొని వాడు బెదిరిస్తూ బిజినెస్ ఉంది, అది పక్కా బిజినెస్ ఉంది. ఇప్పుడు అదే వీడియోని వీడు ఇంకొకరు ఇద్దరు స్నేహితులకు ఇస్తుంటే వాళ్ళు వీళ్ళని మళ్ళీ భార్య భర్తలు కూడా కలిసి చేస్తున్నారు. ఇదే కొన్ని కేసులు నా దాకా కొన్ని వచ్చున్నాయి. అదే మేడం, ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా చాలా దారుణంగా తయారైపోయింది పరిస్థితి. మగాళ్ళు కాదండి, ఆడవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఈ బిజినెస్లో పక్కింట్లో ఉంటూ కూడా ఆ పక్కింటి పిల్లల్ని ప్రేమగా చూస్తూ వాళ్ళని లోపలికి పిలిచి ఇంకొకరికి అప్పచెప్పిన క్యారెక్టర్స్ ఉన్నారు. ఆడదే మళ్ళీ సొంత తల్లి కూడా చేస్తుంది అని కూడా వింటాను. ఏమోలే, అక్కడ దాకా రాలేదు. అంటే చేస్తుందంటే ఫ్రెండ్షిప్ చేయి, తప్పులేదు, నువ్వు జాగ్రత్తగా ఉండే, తప్పులేదు. వాడి దగ్గర ఎంతోమంది రాగేద్దాం. ఒక కేసులో విన్నానండి, ఇది నాకు 2 కేసులు వచ్చి నేను విన్నాను. నేను చూశాను కూడా అవి. మరి ఎవరికి తల్లి అంటే అందరిని అనట్లేదు, తల్లి ఎలాంటిదైనా బిడ్డని తెరచాటని దాస్తుందట. మరి ఈ సొసైటీలో తల్లి అలా చేస్తుంది అని అంటే మరి శిక్ష తల్లికి వేయాలా, బిడ్డకి వేయాలా? అసలు చాలా వింత కేసులు మేము మీడియా వాళ్ళం కాబట్టి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటానే ఉంటాం. ఒక అమ్మాయి మొన్న లాస్ట్లో ఇలా జరుగుతుంది అక్క, ఇలాగా నేను ఏదో చేస్తే ఆ విషయాన్ని ఇంకా చేస్తే అసలు ఆ అమ్మాయి ఫ్రెండే తన భర్తతో చేస్తుంది అని చాలా భయంకరంగా జరుగుతుంది. అందుకని మీరేంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కాబట్టి ఇలాంటి కేసెస్ వస్తే మీరు అలా ఛేదిస్తారు వచ్చినాయి అనేది ఒక డౌట్ మాత్రమే. రకరకాల కేసులు వస్తూ ఉంటాయండి. కేసుని బట్టి అక్కడున్న పరిస్థితిని అంచనా వేసుకున్న తర్వాత పాపం పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలామంది సపోర్ట్ ఇస్తారండి. కొందరు ఉంటారు, మా పాపని 9 నెలల గర్భిణిని తీసుకొని మా వారు హైదరాబాద్ నుంచి మేము వచ్చాము. ఈ అమ్మాయికి భోజనం పెట్టే ఈ హడావుల్లో ఉన్నాము. ఈయనకేదో ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, మాట్లాడుతున్నారు. లోపలికి వెళ్ళిపోయి మాట్లాడారు. హిందీలో ఎవరో మాట్లాడుతున్నారంట. ఓటీపీ చెప్పమంటే చెప్పేస్తున్నారు మా వారు. లాస్ట్లో 2 చెప్పిన తర్వాత లాస్ట్లో మా పెద్దమ్మాయి దగ్గరికి వచ్చి వీడేదో అస్తమానం ఓటీపీ అంటున్నాడు చూడు నాన్న అంటే తెచ్చారు.
తెస్తే ఏం డాడీ ఇట్లా అని, అది కూడా పాపం ఒక ఓటీపీ చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడతా స్టాప్ అని చెప్పి, డాడీ ఒకసారి మీరు ఈ చెక్ చేసుకోండి మెసేజ్లో అంది. చూస్తే 40,000 డెడెట్ అయిపోయి ఉంది. ఆపండి టక్టక ఆపేసేసి మీరు వెంటనే వెళ్ళండి అంటే చేయి కడిగేసుకున్నారైనా ఇద్దరం. మా పాపని తీసుకొని నేను వెళ్ళా. ఒక ఎస్ఐ అండి, నిండు గర్భిణి, మేము వెంటనే కంప్లైంట్ చేయడానికి వెళ్ళాము. నిండు గర్భిణి అరగంట నిలబెట్టి మాట్లాడుతున్నాడు. అతను అంటే నుంచోమన్నారు, ఉండండి అన్నారు, అక్కడే నిలబడి ఉన్నాం. ఇతను అది మాట్లాడుతూ ఇది మాట్లాడుతూ లాస్ట్కి మా పాపను అలా నిలబెట్టి మాట్లాడుతూ, మేమేం చేస్తామమ్మా, ఆన్లైన్ ఇది అది మా దగ్గర ఏం లేదు వెళ్ళండి అన్నాడు. పాపకు కోపం వచ్చింది. ఒకటే చెప్పింది, సార్ ఫస్ట్ మనం నేర్చుకోవాలండి, ఇవన్నీ బయట వాళ్ళు కాదు, మా డాడీకి తెలియక నిజంగానే ఆయనకి తెలియక ఇచ్చారు కరెక్టే. ఈసారి మా దృష్టిలో పడింది, మా మమ్మీ వదలదు, వాటిని పట్టుకుంటుంటాను. ఇంకొకరికి అంటే ఏదో చేసేస్తాం, ఏం చేస్తారు ఎవడో దొరకనుండి అన్నాడు ఆయన. ఏదో చేస్తారని కదండి, ఇంకా మిగతా వాళ్ళు మోసపోకుండా అయితే మేము చేయగలుగుతాము. కనీసం మీరు పోలీస్ ఆఫీసర్ అయినా సంస్కారం నేర్చుకొని బయటకు వస్తే బాగుంటుంది సార్, ఇది కరెక్ట్ కాదు ఏంటి అన్నాడు ఆయన. వెంటనే నేను అదే అన్నాను, సార్ తను ఒట్టి మనిషి కాదు, కూర్చోమనే సంస్కారం మన దగ్గర లేనప్పుడు మన స్టేషన్కి ఎవరు వస్తారు సార్? నేను ఇంతకు ముందు ఇక్కడ ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి నేను తెలియదు ఆయనకి, నేను అక్కడ రికమెండేషన్ ఉపయోగించుకోవాల్సిన అవసరం నాకు లేదు. సామాన్యులైనా అక్కడికి వెళ్తే ఏంటి మేడం ఆ ట్రీట్మెంట్, అసలు పోలీస్ స్టేషన్కి జనాలు వెళ్ళండి. అందుకని చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. నిన్న వెళ్ళాం, రీజనల్ ఆఫీసరు కూర్చోబెట్టి ఎంత మంచిగా మాట్లాడాడు ఆయన. హ్యూమన్ రైట్స్ అనగానే మీరు మాకంటే ఎక్కువ చేస్తున్నారమ్మా సర్వీస్ అనేసి ఆయన నెంబర్ ఇవ్వడం, ఏదైనా అవసరమైతే వెంటనే రండి అని చెప్పారు. అలానే మాకు అవసరమైనప్పుడు మీరు కూడా చెయ్యాలని అడిగారు. ఇట్లానూ ఉంటారు. అసలు వాళ్ళకి ఇది ఎందుకు వస్తుందండి? అందరికీ ఉన్నాయి అధికారాలు, ఎవరికి ఉండేది వాళ్ళకి న్యాయంగా ఉపయోగించుకుంటే ఇట్లా మనం నలుగురం కూర్చొని మాట్లాడుకునేటట్టు ఉంటుంది. లేదు అంటే అప్పుడు కూడా మాట్లాడుకుంటాం, కానీ తిట్టుకుంటూ మాట్లాడుకుంటాం. మరి ఇలా స్టేషన్లో మీకే ఎదురైంది కదా, మరి హ్యూమన్ రైట్స్ అనేది ఎవరైనా స్టేషన్ వెళ్ళి కూర్చోవచ్చు. మరి సంబంధించి ఏ స్టేషన్లో ఏ కేసులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వస్తున్నాయి అనేది వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడు ఆ తర్వాత నుంచే నేను దీంట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఏరియాకి మా వాళ్ళు వెళ్తారండి. అక్కడ బోర్డు పెట్టకపోయినా అంటే హ్యూమన్ రైట్స్ అనేది పోలీస్ స్టేషన్ అనే కాదు, ప్రతి ఆఫీస్కి మా వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి. హ్యూమన్ రైట్స్ అనగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫౌండేషన్స్ చాలా ఉన్నాయి, సొసైటీలు చాలా ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ అంటే ఒక్కటే లేదు, చాలా ఉన్నాయి. కాకపోతే ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్లస్ ఇందులో ఉన్న అందరూ ఎడ్యుకేటెడ్స్, నీతి నిజాయితీగా వర్క్ చేసిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాము. కొందరు ఏంటంటే ఆ ఒక ట్యాగ్ తగిలించుకొని బ్లాక్మెయిల్గా మేము హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చాం, ఎవరు ఎక్కడి నుంచి దిగిరారండి, కష్టపడితేనే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారు. ఎవరు వెళ్ళిపోయి అక్కడ గొడవ అస్సలు ప్లీజీగా వెళ్ళి ప్రతిదీ పద్ధతిగా మాట్లాడితే ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సిందే. చెప్పని వ్యక్తుల్ని చెప్పిస్తాం అంతే. మీకే కంటతడి పెట్టించే సంఘటన ఏదన్నా జరిగిందా? మీకు చేసింగ్ అంటే అమ్మో బల్లకాను అలాంటివి ఏమన్నా జరిగాయా? నా లైఫ్లో ఇప్పుడు వరకు నేను ఫెయిల్యూర్ అయిన ఒక్క కేసు, ఇన్ని వేలల్లో నేనంటూ ఒక ప్రతిదీ మా దగ్గరికి నేను ఇందాక చెప్పాను చూసారా, స్టేషన్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా ఒకవైపే న్యాయం ఉంటుంది, అది సాక్ష్యాలను బట్టి ఉంటుంది. మా దగ్గరికి వస్తే ఇద్దరికి న్యాయం జరుగుతుంది. మేము వాళ్ళ మనసుల్లో ఉన్న చిన్న ఈగోని తొలగిస్తే మా పని సులువు. మీరు నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన మేము కృష్ణయ్య గారు జడ్జి ఉన్నప్పుడు లోక్ అదాలత్కి దాదాపు 80% కేసులు మేమే చేసామండి. ఆయన మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మాకు ఒక రూమ్ ఇచ్చి చెయ్యమంటే చేసేవాళ్ళు. 2 daysలో కేసు సాల్వ్ చేసి చేతికి ఇచ్చేవాళ్ళం. ఆయన ఎప్పుడు ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళు, వీళ్ళు ఏంటి రాక్షసుల మనుషుల, ఏం చేశారు మీరు, మేము ఎన్ని వాయిదాలు వేస్తామో తెలుసా వాళ్ళు మారాలని వాయిదాలు వేస్తారు. కరెక్టే, ఊరకనే తిప్పుకోరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కిందకి వాళ్ళు వెళ్ళలేరు. మేము వాళ్ళ మనసుల్లోకి వెళ్తాం. మేము మాట్లాడే అరగంట అయినా, గంట అయినా, 2 గంటలైనా వాళ్ళ మనసుల్లోకి మేము వెళ్తాం.
వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి మేము వాళ్ళ ఈగో ఏంటో అర్థం చేసుకోగలం, వాళ్ళ బాధ ఏంటో అర్థం చేసుకోగలం. ఆ రెండిటిని కడిగేసేసి అప్పుడు వరకు కోపంగా ఉంటారు. వాడు ఎందుకు పనికిరాడండి, వాడు దుర్మార్గుడు అండి అంటది ఆ అమ్మాయి. అది అసలు ఆడపిల్లే కాదండి, అసలు మనిషే కాదండి అంటాడు అబ్బాయి. వచ్చిన తర్వాత పేరెంట్స్ని దూరం పెట్టేస్తాం. ఫస్ట్ పేరెంట్సేనండి వాళ్ళిద్దరికి గొడవకు కారణం. వాళ్ళు ఈగోని వీళ్ళకి రుద్దుతారు. పేరెంట్స్ని దూరం పెట్టేసి మీరు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారు, ఆ అమ్మాయి నీకోసం ఎన్ని త్యాగాలు చేసింది, నువ్వు అమ్మాయిని ఎట్లా చూసావు, ఆ రోజులు తలుచుకోండిరా బాబు. ఆ అమ్మాయిని నువ్వంటే ఇప్పటికీ అమ్మాయి అక్కడ తిట్టనే ఉంటుంది కానీ మేము చచ్చిపోతుందనే చెప్తాం. సహం అండి, సహం. నువ్వు ఇలా ఉండకు, అదేంటి మీ అత్తగారు చెప్పింది ఏంటన్నా లోకం అయిపోతావు. ఆ అత్తగారి తల్లి కాదా? అసలు కూతురు జీవితం అత్తగారి తల్లి కాదు, తన కుటుంబం, తన జీవితం. నువ్వు ఒక ఇంటి ఒక ఇంటి కోడలివే కదా, అప్పుడు నీకు అత్తగారు ఉంది కదా, అది నీ జీవితం. పుట్టింటికి గౌరవం ఇవి, అత్తింటికి గౌరవం ఇవ్వక్కర్లేదు, వాళ్ళు ఎత్తెక్కేస్తారు. నువ్వు వెళ్ళి నీ తల్లిలా చూడు నీ అత్తగారిని అంటే వాళ్ళందరూ అమ్మాయి కింద ఉంటారండి. నా కూతురికి నేను అదే చెప్పాను, నువ్వు 4 మెట్లు దిగి చూడు, నువ్వేమీ ఎక్కువ ఆలోచించుకు, నువ్వు వాళ్ళని దిగు, 2 మెట్లు దిగు, 10 మెట్లు నీ కిందకే దిగి వస్తారు అందరూ. ఒక మూవీలో చూశాను మేడం, ఆడదే ఆధారం. భర్తని కొంగుని కట్టేసుకోవడం ఏంటి అనేది కూతురు ఇంటికి వస్తే, మరి అమ్మ ఏం చెప్పినా నువ్వు గంగిరెద్దులాగా తలూపడమేనంటే అవును. ఎందుకంటే నా తల్లి పిలిచిన వెంటనే చిన్న పిల్లలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది మీ అమ్మగారు. ఆ లాలనకి, ఆ ప్రేమకి, ఆ రెస్పెక్ట్కి నీ తండ్రి ఎప్పుడు గంగిరెద్దే, ఎప్పుడు కొంగులోనే ఉంటాడు. చాలదా? చాలు. కూతురికి తండ్రి చెప్పిన మాట, నువ్వు నీ అత్తింట్లో మిస్ చేసింది అదే. ప్రతి భర్త కొంగునుండేది ఎప్పుడైతే తన కన్న తల్లిని, అత్తగారిని భయభక్తులుగా ఏదన్నా చేస్తావో, అసలు ఈ అత్తగారు నీ మీద చలాయించదు, భర్త ఏమంటే నీ కుటుంబం బాగుంటుంది. అది కన్న తల్లి ప్రతి కూతురికి చెప్పి పంపించాలి. అది మర్చిపోతున్నారండి. ఈగోస్ ఏంటండి, 2 కుటుంబాలు సంతోషంగా కలుస్తున్నాయి, అదే సంతోషంగా కొనసాగితే తప్పులు కనబడవు. అదే ఈగో లేతే వాళ్ళు చేసే ప్రతిదీ తప్పే. వాళ్ళు తప్పు ఎతికితే వీళ్ళు ఎతుకుతారు. ఇద్దరు వెతుక్కొని తన్నుకుంటుంటే ఈ జంట నాశనం అయిపోతుంది. వాళ్ళ ఈగోలు వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళు నెత్తి మీద మూసేస్తూ ఉంటారు డైలీ. 4 గోళ్ల మధ్య ఉన్న భార్యాభర్తలది హాల్లోకి రాకూడదట, హాల్లోకి వస్తే అత్తమామలకు తెలుస్తుందట. ఇదంతా అత్తమామలు తెలిసిన విషయాన్ని మొత్తం తీసుకుని వెళ్ళి వేరే గుమ్మానికి చెప్పకూడదట, అప్పుడు ప్రపంచం అంతా తెలుస్తుందట. ఫోన్లండి 24 గంటలు ఫోన్ చేసి అమ్మాయి ఇలా జరిగిందే, అమ్మాయి ఇలా జరిగింది, ఏం జరిగింది, ఏం కూర ఉండవు, ఇదే కదా. ఇంకా తెల్లారు లెగిస్తే ఫోన్లు వచ్చి సహం చెడగొట్టేసి చెల్లెలు కాపురం లాగా ఉంది ఇదంతా. మేడం ఒకటి ఏంటంటే, మీరు ఇన్నాళ్ళ ఈ సర్వీస్లో, ఈ గుంటూరులో ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలని మీరు అనుకుంటున్నారా? అంటే చైతన్యపరిచేలాగా. యువతను కంపల్సరీ చైతన్యపరచాలండి. మేము ఇప్పటికీ అది చేస్తున్నాము. కాలేజీలకు వెళ్తాము, మాట్లాడతాము, వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. అది పక్కన పెడితే నాకంటూ ఉన్న ఎయిమ్ ఏంటంటే, ఎవ్వరు వర్క్ కోసం కష్టపడకూడదు. ఏదో అందరూ ఏదైనా జాబ్ వస్తే చేస్తాము అనుకుంటే ఎన్ని జాబులు ఉంటాయండి? మిగతా వర్క్లు ఎవరు చేస్తారు? అందరూ జాబే చేయక్కర్లేదు, మనం చేసుకోగలిగిన పనులు బోల్డ్ ఉన్నాయి. అవి ఏంటి అన్నది యువతకు తెలియచేయాలన్నది నా ఉద్దేశం. నేను మీ మాట కాదు, ఇదే మీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు పార్కులకి, మానస సరోవరం వాటికి కొన్నిటికి ఎందుకు వెళ్ళటం లేదు? అంటే పెట్టాలి మేడం, నిజంగానే దృష్టి పెట్టాలి. భయంకరంగా జరుగుతున్నాయి. నాకు వచ్చిన కంప్లైంట్ నేను గమనించి నాకు భయం వేసి కూడా ఇలా ఎందుకు షూట్ చేద్దాం. అక్కడ ఒక ఆడపిల్ల ఉంది, ఒక తల్లికి బెడ్ ఉన్నాడు, ఒక అతను కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరు ఎక్స్పోజ్ అవ్వకూడదు. మీరు ఎందుకు పార్కులకి, మానసరోవరానికి ఎందుకు వెళ్ళటం లేదు? లేదు మేడం, చేసాం మేము. గాంధీ పార్కులో డైనోసార్ ఉండేది, అవును ఎప్పుడు ఉన్నది. ఆ డైనోసార్ పక్కన అన్ని తుప్పలు. ఆ తుప్పల్లో అందరూ టికెట్ పెట్టుకొని లోపలికి వచ్చేవాళ్ళు, ఎవరు కాదంటారు. ఆ మూలకెళ్ళి ఎవరు కాపలా కాసేయని చాలా చాలా ఖాళీ ప్లేస్ ఉండేది, తుప్పలు ఉండేవి, ఆ మూలకి ఎవరు వెళ్ళరు.
అక్కడికి వీళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి కూర్చొని అక్కడ చేసే తప్పులు అంతా ఇంత కాదు. మాకు తెలిసిన తర్వాత మేము అక్కడ బోర్డులు పెట్టి కొన్ని చోట్ల సీసీ కెమెరా ఫోటోలు వేసి ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని రాసాం. అంతకంటే అంటే ముందుకెళ్ళ ఇది లేక తర్వాత మేయర్కి కంప్లైంట్ చేసాం, ఇక్కడ బాగోడం లేదు మేడం కార్యక్రమాలు ఇలా ఉన్నాయంటే వెంటనే ఆ తుప్పలన్నీ కొట్టించి మేడం అక్కడ సెక్యూరిటీ పెట్టించారు. అది తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మానస సరోవరంలో అప్పుడు చిన్న చిన్న కుటీరాల్లాగా హౌసెస్ ఉండేవి. పెద్ద పెద్ద ఆఫీసర్సే ఉపయోగించేవారు వాటిని, వేరే వాళ్ళని తీసుకొని వచ్చి. అప్పుడు ఏంటంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వీడియోలు తీయించి వాళ్ళకి ఫస్టే మేము ఎవ్వరు ఏ ఆడపిల్ల బాధపడకూడదు, ఆఫీసర్ అయినా అతనికి కుటుంబం ఉంటుంది, అతని మీద ఏదన్నా చేస్తే వెనకాల కుటుంబం పాడైపోతుంది, వాళ్ళకి బుద్ధి రావాలి అంతవరకే అన్న కాన్సెప్ట్తో వీడియో వరకు వాళ్ళు చూడడం వరకే కెమెరా ఆన్ చేయకూడదు అనే ఒక నిబంధన పెట్టుకొని డ్రైవ్ చేసాం. కొన్ని ఫుల్ సక్సెస్ అయింది. తర్వాత ఇంకా మళ్ళీ మామూలు అది పడగొట్టేయడం అవన్నీ జరిగాయి. తర్వాత ఏం జరుగుతుందో మేమైతే అటు ఫోకస్ పెట్టలేదు. అంతకంటే పెద్ద పెద్ద సమస్యలు మా చుట్టూ ఉన్నాయి కాబట్టి ఒక మనిషికి పరిధి ఉంటుంది కదా మేడం. ప్లస్ దీని అంతటికీ కూడా వ్యయం కూడా ఉంటుంది ఆర్థికంగా. అదేమో మేము ఎవరిని అడగలేము, మాకు చేతనైనంత వరకు మాత్రమే చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు అనుకుంటున్నాం కొంచెం ఇది దాటి బయటికి వెళ్తే ఇంకా సర్వీస్ ఎక్కువ అందించగలుగుతాం అన్నది ఇప్పుడు అనిపిస్తుంది. యువతకు సంబంధించి మీతో మేము ఎప్పుడు అడుగులేస్తూనే మా మీడియా పరంగా ఒక మహిళ పరంగా నేను ఉంటా. థ్యాంక్ యూ. మీ గురించి నన్ను అడిగిన తర్వాత నేను విన్నాను. మీ సర్వీస్ కూడా చాలా ఎక్సలెంట్ సర్వీస్. మీరు ఎవరైతే జెన్యూన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు వెంటపడి, మీరు నా ఎంత పడ్డారో తెలుసు, వెంటపడి కూడా వాళ్ళని వెలుగులోకి తేవాలనుకోవడం, మీరు సామాజిక స్పృహ చాలా ఎక్కువ ఉంది. సో అప్రిషియేట్ చేయాలి మేడం. ఒక లేడీ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఆ స్పృహ అంటూ ఉంటే మన పొట్టక తినడమే కాదు, ఎదరవాళ్ళకి కూడా కొంత ఉపయోగపడాలి అనే ఒక ఇది అయితే అప్రిషియేట్ చేస్తున్నాను. ఏం లేదు, ఇంత వర్క్కి నేను మ్యాక్సిమం మేము నలుగురు ఇంత వర్క్ చేస్తున్నాము. మా కెమెరామెనే కానీ, మా స్టాఫరే కానీ, ఎడిటరే కానీ, ఇంతమంది మేము వర్క్ మెయిన్ ఇది నా టీం వర్క్ ఎక్కువ కూడా ఉండదు. కానీ మేమందరం చేసేది ఒక 100 మంది చేసే వర్క్ని మేము చేసుకుంటాం. అవును, నేను చూస్తున్నాను. ఖచ్చితంగా మీరు యువతకు చేసే వర్క్లో ఖచ్చితంగా నా సపోర్ట్ అనేది మేము మీడియా పరంగా మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాం మేడం. కాబట్టి నేను మీకు ఎప్పుడు అందుబాటులోనే మీ ఫోన్కి నేను ఉంటానంటే ఎన్నో కేసెస్ మీకు ఇస్తూ ఉంటాను, నాకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే వాళ్ళ చైతన్యవంతం చేయాలనే కానీ బయటేయాలనే ఉద్దేశం నాకు లేదు. మీడియా పరంగానే నేను ఎవరిని వేయను. సో ఖచ్చితంగా మీతో అడుగులు వేస్తూ మరొక ఇంటర్వ్యూలో మిమ్మల్ని కలుస్తాను మేడం. ఈ 6R9 ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియచేసేది ఏమనగా, మా హ్యూమన్ రైట్స్ తరపున ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ఓపెన్గా మాకు తెలియచేయవచ్చు. మేము మీ వెనకుండి మీతోటే పోరాడేలాగా, మీ పోరాటంలో మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.